ఓకే, మనమందరం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. లెట్స్ టర్న్ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాడిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ప్రభు ఈ మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. మరి ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మేమందరము మరొకసారి నీ రక్తము క్రిందికి వచ్చి మా ప్రతి పాపములను, అతిక్రమములను, దోషములను ఒప్పుకుంటూ పూర్తిగా వాటిని నీ రక్తంలో కడగమని ప్రార్థిస్తున్నాం. ఈ కాలపు వర్తమానములో నీ రక్తం ఉన్నది. ఈ కాలం యొక్క వాక్యములోనే నీ రక్తం ఉన్నది. ఎందుకంటే ఈ వాక్యమే, ఈ కాలపు వాక్యమే 2000 సంవత్సరాల క్రితము శరీరధారి అయి ఈ కాలములో ఉన్న ప్రజల కొరకు అక్కడ రక్తము కార్చింది ప్రభువా. నిశ్చయంగా తండ్రి, అందుకే ప్రభువా ఈ రాత్రి మేము ఆ రక్తము క్రిందికి, అనగా ఈ కాలపు వాక్యము క్రిందికి, ఈ గడియ వాక్యము క్రిందికి వచ్చి మేము ఏ తప్పిదములు ఒప్పుకున్నా, మేము ఏ పాపములను ఒప్పుకొని పశ్చాత్తపడినా నువ్వు క్షమించి నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి నీ ఆత్మతో నింపి ముద్రిస్తావు ప్రభువా. అందుకే తండ్రి ఈ రాత్రి మేము వస్తున్నాము. నేను సమీపించాల్సిన విధానం అదే ప్రభువా. అందుకే మేము అలా సమీపిస్తున్నాం తండ్రి. ఓ ప్రభువా, ఈ రాత్రి నీ కృప మాకు దయచేయి. నీ ఆత్మతో మమ్మల్ని నింపి నువ్వు మాకు అంతరంగ బోధకుడిగా ఉండి అనేకమైన విషయాలను మాకు బయలుపరచము. మా 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 అవగాహనను తెరువుము దేవా. వాక్యం పట్ల మా అవగాహనను తెరువుము దేవా. మేము అనేక విషయాలు నేర్చుకునే భాగ్యము దయచేయి. ఎందుకంటే ఇదంతా నువ్వు మా కొరకు రచించిన ప్రణాళిక, మా కొరకు చేసావు. ఇదంతా మేము నమ్మవలసి ఉన్నది, ఇక్కడ మేము విశ్వసించవలసి ఉన్నది, అంగీకరించవలసి ఉన్నది, స్వీకరించవలసి ఉన్నది. అది మాలో శరీరధార అవునట్లుగా మేము అనుమతించవలసి ఉన్నది. అందుకే ఈ రాత్రి దేవా, మేము ఇక్కడ ఏదో కథలు వినడానికి రాలేదు. మేము ఇక్కడికి ప్రభువా మా గురించి నీ ప్రణాళికలో ఏముందో దానిని తెలుసుకొని అది మాలో నెరవేర్పు జరుగునట్లుగా మేము దానిని పూర్తిగా సమర్పించుకొని దాన్ని అనుమతించి నిజంగా నీ ప్రణాళిక నిజమని లోకానికి చూపించగోరుతున్నాం. నీ వాక్యము సత్యమని ఈ ప్రపంచానికి మా జీవితాల ద్వారా చూపించగోరుతున్నాం. అందుకే ప్రభు ఈ రాత్రి నువ్వు మాతో మాట్లాడు. నీ పిల్లలందరినీ నువ్వు దర్శించు. నీ వాక్యము అర్థమయ్యే కృపను దయచేయి. అంతరంగ బోధకుడిగా నువ్వు ఉండు దేవా. థ్యాంక్ యూ లార్డ్. నీ ప్రత్యక్షత దినదినము ఎదుగుతూ ఉన్నది. దానివలన మేము ప్రభువా సరైన మార్గంలో ఉన్నామని అర్థమవుతున్నది. మేము చనిపోలేదని అర్థమవుతున్నది. ఆత్మీయంగా మేము మరణించలేదు. మేము మా ఆత్మీయ స్థితి దినదినము ఎదుగుతూ ఉన్నది. రోజు రోజు ప్రభువా నువ్వు నీ ప్రణాళికను ఇంకెక్కువ మాకు బయలుపరుస్తున్నావు. ఆ దాగున్న విషయాలన్నీ జగదు పునాది వేయబడకమునుపు, లోక పునాదులు వేయబడకమునుపు నీ మనస్సులో నువ్వు ఏదైతే దాచుంచుకున్నావో ఆ మర్మమనంతటిని నువ్వు మాకు బయలుపరుస్తున్నందుకు స్తోత్రాలు దేవా. థ్యాంక్ యూ లార్డ్. నిజంగా తండ్రి, నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావో దీనివలన మాకు అర్థమవుతున్నది. ఈరోజు ప్రేమ అంటే డబ్బు అనుకుంటున్నారు. ఈరోజు ప్రేమ అంటే ఆస్తులు అనుకుంటున్నారు. ఈరోజు ప్రేమ అంటే ఏదో ఆరోగ్యం అనుకుంటున్నారు, లేకపోతే ఇంకేదో అనుకుంటున్నారు. అవన్నీ మంచివే కావచ్చు, కానీ ప్రభువా నీ ప్రేమ, వధువుకి నువ్వు చూపిస్తున్న ప్రేమ అవి కాదని మాకు అర్థమవుతున్నాయి ప్రభువా.
ఎందుకంటే ఆ ఆరోగ్యమైన, ఆ డబ్బైనా, ఆ ఉద్యోగాలైనా, లేకపోతే ఈ లోకపరమైన ఆశీర్వాదాలు ఏదైనా కావచ్చు, అవి నువ్వు అందరికీ కుమ్మరిస్తావు. అవి వారు అడిగినా అడగకపోయినా నువ్వు అందరికీ ఇచ్చే దేవుడవు. నువ్వు అందరికీ ఇస్తావు, నువ్వు మాకు ఇస్తావు, అందరికీ ఇస్తావు. కానీ వధువు పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమ ప్రభువా, అది చాలా ప్రత్యేకమైనది. అది అందరికీ ఇచ్చేది కాదని, అది అందరికీ ఇవ్వబడదని, నీ ప్రేమ అందరితో పంచుకోలేవని మాకు వాక్యము తెరబడుతున్న కొలది అర్థమవుతున్నది. అందుకే ప్రభువా, ఈ శాశ్వతమైన ప్రేమతో నువ్వు మమ్మల్ని ప్రేమించినందుకు స్తోత్రం. ప్రభువా, ఈ ప్రేమను గురించి మాకు ఎంతో స్పష్టంగా అర్థమవుతున్నది. ప్రభువా, ఈ రాత్రి నువ్వు మరొకసారి మాతో మాట్లాడు. నీ పిల్లలమైన మేము, నీ వధువైన మేము, ఇంకా నీ మనసులో నా ఆలోచనలను మాకు బయలుపరచు. మమ్మల్ని నువ్వెంత ప్రేమిస్తున్నావో, నీ ప్రణాళికను మా కోసం ఎలా రచించావో, ఆ ప్రణాళిక అంతా మా కొరికే ఎలా ఉంచావో అవన్నీ మాకు అర్థమయ్యే భాగ్యము దయచేయమని, ఆ అండర్స్టాండింగ్, ఆ అవగాహన మాకు ఇవ్వమని, ఆ బయలుపాటు మాకు ఇవ్వమని నీకు అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు నామములో ఆటంకపరిచే దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నాశనం పాదములో బంధిస్తున్నాం. ప్రభువా, పూర్తిగా ఇక్కడ నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి ఈ చిన్న కూటాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరి రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఓ ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి నేను ఒక స్పెషల్ మెసేజ్, ఓ ప్రత్యేకమైన వర్తమానాన్ని మీకు ఇవ్వగోరుతున్నాను. మ్యాక్సిమం నేను ట్రై చేసేది ఏంటిదంటే జనరల్ మెసేజెస్, మామూలుగా ఉండే వర్తమానాలు కాకుండా చాలా లోతైన వర్తమానాలే మీకు ఇవ్వవలనని నేను నిశ్చయించుకున్నాను 2017లో. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బీ ఫినిష్ ఇట్. నేను ఎలాగైనా సరే దాన్ని అలానే ముందుకు కొలవుతాను. సో దేర్ విల్ బి నో జనరల్ మెసేజెస్, ఇలాంటి మామూలు వర్తమానాలు ఉండవు. కంప్లీట్గా నేను మాట్లాడుతున్నదంతా చాలా లోతైనవి, చాలా ప్రత్యక్షతతో కూడినవి. అందుకే జాగ్రత్తగా మీరు వింటే తప్పకుండా దీవించబడతారని నేను నమ్ముతున్నాను. మరి రాత్రి నేను తీసుకుంటున్న అంశము ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథము, వధువు పుస్తకం. ఇట్స్ అ బుక్ ఆఫ్ బ్రైడ్. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇస్ ద బుక్ ఆఫ్ బ్రైడ్. ఈ ప్రకటన గ్రంథం అనేది, ఈ ప్రత్యక్షత గ్రంథం అనేది, యాక్చువల్గా ప్రకటన అనే మాట కంటే ప్రత్యక్షత అనేది మంచిది. ఈ ప్రత్యక్షత గ్రంథం అనేది అది వధువు పుస్తకం అని, ఇది ఆదికాండం కంటే ముందున్నదని. 66 పుస్తకాలు, బైబిల్ మొత్తం 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలలో అన్నిటికంటే చివరి పుస్తకము ప్రకటన. కానీ మనం కనుక దాన్ని కరెక్ట్గా ప్రత్యక్షతతో, మన కాలపు వర్తమానం యొక్క బయలుపాటుతో దాన్ని చూస్తే అసలు ఈ గ్రంథమే ముందుంది. అన్నిటికంటే ముందున్న పుస్తకం ఏదంటే ప్రకటన గ్రంథం. ఆమేన్. ప్రకటన గ్రంథమే అన్నిటికంటే ముందున్న పుస్తకం, ఆదికాండం కంటే ముందున్న పుస్తకం. మరి రాత్రి మనం దానిపైన ఒక చిన్న సబ్జెక్ట్ని మనం చూసుకోబోతున్న ఆ అంశం మీద, ఈ ప్రకటన గ్రంథమే వధువు పుస్తకమని, ఇది అన్నిటికంటే ముందున్న పుస్తకమని, దీని రూపములో నుండే మిగతా పుస్తకాలని ఛాయలుగా రాయబడ్డాయని, ఛాయలుగా జరుపుకుంటూ వచ్చిందని, నీడలుగా, ఛాయలుగా, ముంగుర్తులుగా జరుపుకుంటూ వచ్చిందని నేను ఈ రాత్రి మీ మధ్యలో చూపించబోతున్నాను. ఆమేన్. సో బీ రెడీ. నిజంగా ఈ రాత్రి ఆయన ప్రేమను గురించి ఆలోచిస్తే వండర్ఫుల్. ఆయన ప్రేమ ఈరోజు అందరు అనుకుంటున్నట్లుగా, ఈరోజు చాలామంది దేవుడి ప్రేమను ఎలా వివరిస్తారంటే, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీకు పెళ్లి చేశాడు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీకు మంచి ఇల్లు ఇచ్చాడు అంటే దేవుడు నీకు ప్రేమిస్తున్నాడు అని ప్రేమను వివరిస్తారు. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే, ఆ ప్రేమ ఏదైతే దేవుడు చూపిస్తున్నాడో అది అందరి పట్ల చూపిస్తున్న ప్రేమ, అది టు ఎవ్రీబడి. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే.
బైబిల్ అంటుంది, అపోస్తల కార్యం అంటున్నది, అపోస్తల కార్యంలో రాయబడ్డది 10వ అధ్యాయంలో ఏమనంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ప్రభు అనగా యజమాని. ప్రభు అంటే అర్థమైంది చెప్పండి, యజమాని, అందరికీ యజమాని ఆయన. సో ఇట్స్ నాట్ ఎ వెరీ స్పెషల్, దానివలన ఏం ప్రత్యేకత లేదు. ఆయన యజమాని గనక, ఆయన తండ్రి గనక, అందరూ ఆయన సృష్టిలోని భాగము గనక అందరికీ ఆయన అన్నీ ఇవ్వాలి. కానీ చాలామంది దేవుని ప్రేమను వాళ్ళు ఆయన ఇచ్చే భౌతికమైన వాటిపైననే చూపించుకుంటూ అదే దేవుడి ప్రేమ అని అనుకుంటున్నారు. చాలామంది మినిస్ట్రీస్, పరిచర్యలు దానిపైననే కట్టుకుంటున్నారు. ఆ భౌతికమైన దీవెనలు, ఆ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు వాటిపైననే వాళ్ళ పరిచర్యలు కట్టుకుంటున్నారు. చాలామంది పాస్టర్లైనా ఇవాంజలిస్టులైనా వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసే, దృష్టి పెట్టేది దానిపైననే. కానీ అసలు దేవుడు వధువుకి ఇచ్చిన ప్రేమ ఎలాంటిదో మనం గమనిస్తే, దేవుడు నిజంగా తన ప్రేమను ఎవడితో పడితే వానితో పంచుకోడని ఆయన కేవలము తన ప్రాణముగా ప్రేమించిన, ప్రాణము కూడా అనకూడదు, ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన, తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన తన వధువుకి మాత్రమే ఆ ప్రేమ సొంతమని ఈ రాత్రి వర్తమానం ద్వారా మనకు అర్థమవుతుంది. డూ యు నో, మీకు తెలుసా, ఈ రెవల్యూషన్, ఈ ప్రకటన గ్రంథం, ఈ లోతైన విషయాల వలన మనకి ఏమర్థమవుతుంది అంటే, ఈ మర్మములు తెలుసుకోవడం వలన దేవుడు తన ప్రణాళికలో నీ గూర్చి ఎంత ఆలోచించాడో, బాగా వినండి, నీ గూర్చి ఎంత ఆలోచించాడో, నీ గూర్చి ఎంత ప్రణాళిక వేశాడో, నీ గూర్చి ఎన్ని కార్యాలు సమకూర్చి పెట్టాడో, ఇవన్నీ నీకు ఆ మర్మములు విన్నప్పుడు అర్థమైతే, ఆ ప్రణాళిక విన్నప్పుడు అర్థమైతే, నువ్వు ఎంత భాగ్యవంతుడిగా ఉన్నావు ఈ భూమిపైన, నువ్వెంత ధన్యురాలుగా భాగ్యవంతురాలుగా నువ్వు ఉన్నావన్న సంగతి నీకు అర్థమవుతుంది. అంతేకాదు, దాని వలన నిజంగా అది నీకు ఇక్కడ తాకుతే, అది ఎవరికి తాకుతుందో తెలుసా? ఇక్కడ హృదయంలోకి ఎవరు తాకుతుందో తెలుసా? ఆయన హృదయంలో ఉన్న వాళ్ళకు. ఆయన హృదయములో నుండి మాట్లాడతాడు. బ్రదర్ ఓ మెసేజ్ చెప్పాడు, హృదయములో నుండి నమ్ముము. వచ్చిందా తెలుగులో? హృదయములో నుండి నమ్ముము. ఎవరు నమ్మగలుగుతారో తెలుసా? హృదయములో నుండి ఎవరు ప్రేమించగలుగుతారో తెలుసా? ఎవరైతే ఆయన హృదయంలో ఉన్నారో, ఆయన మనస్సులో ఉన్నారో, ఆయన మనస్సులో ఆయన హృదయములో ఉన్నవారు మాత్రమే ఇప్పుడు ఆయనను హృదయములో నుండి నమ్మగలుగుతారు, హృదయములో నుండి ప్రేమించగలుగుతారు. ఈ భాష హృదయములో నుండి హృదయంకి, మైండ్ నుండి మైండ్ కాదు, మెదడు నుండి మెదడు కాదు, ఇది జ్ఞానము నుండి జ్ఞానం కాదు. ఇది ఈ భాష హృదయములో నుండి హృదయంలోనికి. 7 ముద్రలు తెరబడి అది జ్ఞానాన్ని పెంచుకోవడానికి కాదు, అది హృదయములోనికి వెళ్ళడానికి. అది ఆయన హృదయములో నువ్వు ఉన్నావు. ఆమేన్. ఆయన హృదయం యొక్క కేంద్ర బిందువులో నువ్వు ఉన్నావు. అసలు ఈ ప్రణాళిక అంతా వేసిందే నీ కోసము. అసలు ఈ సృష్టిని చేసిందే నీ కోసము. అసలు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికే ఆ రోజు ఆదామవలను పాపములు అపరాధములు పడవేశాడు. దాన్ని అనుమతించాడు ఆయన. అపవాది ఆ పని చేస్తుంటే అందుకే ఆయన అనుమతించాడు. ఎందుకంటే తాను రక్షకుడుగా వచ్చి తాను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చూపించాలని. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రేమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా దేవుని ప్రణాళిక. ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లానింగ్. దేవుని ప్రణాళిక ఇదంతా. ఆమేన్. మరి నీకు ఎప్పుడైతే ఈ మర్మములు అర్థమవుతాయో, వై మిస్టరీస్, మర్మాలు ఎందుకు మనకు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, మనం వధువు అని చెప్పుకుంటే సరిపోదా? మర్మములు తెలియజేయడం వలన దేవుని నిజమైన ప్రేమ ఎవరిపైన ఉందో అర్థమవుతుంది. మరి ఆ మర్మాలు కూడా ఆయన ఎవరికి బయలుపరుస్తాడంటే, తన నిజమైన ప్రేమ ఎవరిపైన ఉన్నదో వాళ్ళకే తన నిజమైన ప్రేమను బయలుపరుస్తాడు. రోడ్డు పైన ఎంతోమంది స్త్రీలు వెళ్తుంటారు. కనబడిన ప్రతి వాడికి
తన ప్రేమను పంచడు పురుషుడు. కనబడిన ప్రతి స్త్రీకి తన ప్రేమను పంచడు. కానీ తన ప్రేమను ఎవరు చూపిస్తాడో తెలుసా? తను కట్టుకున్న తన భార్యకు, తన శరీరంలో శరీరమై ఉన్న తన భార్యకు, తన ఎముకలో ఎముకై ఉన్న తన భార్యకు మాత్రమే తన ప్రేమ ఏమిటో చూపిస్తాడు. యేసుక్రీస్తు కూడా అంతే. ఆమేన్. ఆయన అందరికీ తన ప్రేమను చూపించాడు. తన ప్రేమ, నేను ఒకసారి మెసేజ్ చెప్పాను, గుర్తుందా? ప్రేమ లేని వాడైతే వ్యర్థుడే. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చెప్పానా? ప్రేమను గురించి అక్కడ పౌలు గారు రాశాడా? భాషలతో మాట్లాడినను, ప్రవచించు వరములు కలిగి ఉన్నను, విశ్వాసము కొండలను పెకలించగలిగిన విశ్వాసము కలిగినను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. వింటున్నారా? అంతేకాకుండా కాల్చబడుటకు నా శరీరం ఇచ్చినను, వింటున్నారా? కాల్చబడుటకు నా శరీరం ఇచ్చినను, బీదలకు నా ఆస్తినంతా ఇచ్చినను, ప్రేమ లేని వాడనైతే నాకే ప్రయోజనము లేదు అంటున్నాడు. ఇందుకు ప్రేమ ఏంటిది? వధువు. దేవుని ప్రేమ వధువై ఉన్నది. ఆమేనంటారా? దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ ఎవరంటే వధువై ఉన్నది. ఆ వధువులో లేకపోతే ఎన్ని చేసినా వ్యర్థమే అని పౌలు గారు రాస్తున్నాడు. ఆ మర్మం మనకు విప్పబడిందా? నేను దాని మీద ప్రసంగించిన, నేను ఆల్రెడీ ఐ ప్రీచ్డ్, నేను దాని మీద ఆల్రెడీ బోధించేశాను. ఆమేనంటారా? గుర్తుంచుకోండి ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు తన ప్రేమను మురికి కాలవలాగా అందరికి ఇవ్వడు. ఆయన ప్రేమ మురికి కాలవ కాదు ఎవడు పడితే వాడికి ఇవ్వడానికి. ఆయన ప్రేమ స్వచ్ఛమైన జీవజలం. అది ఎవడు పడితే వాడికి ఇవ్వడు. ఆయన తను నిజంగా ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఎన్నుకున్నాడో, ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో జగదు పునాది వేబడకు పేరు రాశాడో వాళ్ళకు మాత్రమే తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఈ మర్మములు విప్పబడు ద్వారా మనకి ఏం జరుగుతుంది? దట్స్ రైట్. మీరు ఆ పాయింట్ క్యాచ్ చేయాలా? ఈ మర్మములు విప్పబడడం వలన మనకు జ్ఞానం పెరగడం కాదు ఇక్కడ. అఫ్కోర్స్ జ్ఞానం పెరగాల, దేవుడు వాక్య జ్ఞానం మనకు ఉండాలా. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలుగునుటకు మూలం ఏంటిదట? జ్ఞానము. జ్ఞానమే యెహోవా యందు భయభక్తులకు మూలమై ఉన్నది. దేవుని వాక్య జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలగజేస్తుంది. వాక్య జ్ఞానము మనకేం చేస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలుగునట్లు జీవిస్తుంది. అవునంటారా? అర్థమవుతుందని అన్నది. జ్ఞానం మనకు కావాలి. అయితే జాగ్రత్తగా మనం గమనిస్తే అసలు జ్ఞానం కంటే ముఖ్యంగా అక్కడ ప్రేమ బయలుపరచబడుతున్నది. ఈ మర్మాలు మనకు విప్పబడడం వలన అసలు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఆయన ఎంత ఆలోచించాడు మన కోసం. మనం ఆలోచించడానికి కూడా టైం లేదు ఆయన గురించి. ఒక గంట సేపు ప్రార్థన చేస్తలేం మనం, ఒక గంట సేపు బైబిల్ చదువుతలేం మనం, ఒక గంట సేపు వర్తమానం చదువుతలేం మనము, ఒక గంట సేపు దేవునికి గడుపుతలేం. అంటే మనము ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతున్నది. ఆయన నిశ్చయంగా లవోదిక సంఘ కాలాన్ని చూసి దౌర్భాగ్యురాలని ఎందుకన్నాడో ఇప్పుడు అర్థమవుతున్నది. దౌర్భాగ్యం అంటే భాగ్యవంతులు కానివారు దౌర్భాగ్యులు, భాగ్యవంతులు కానివారు దౌర్భాగ్యులు. అవునంటారా? కానీ వధువు దౌర్భాగ్యురాలు కాదు, వధువు భాగ్యవంతురాలు. ఆమె భాగ్యవంతమైన జీవితం కలుగున్నది, ఆమె ధన్యకరమైన జీవితం కలుగున్నది ఆమె. ఆమేన్. చూడండి, ఈ మర్మాలు తెరవడం వలన ఆయన మన గురించి ఎంత ఆలోచిస్తున్నాడో అర్థమై మనం ఆయన గురించి ఆలోచించడం మొదలు పెడతాం. మనం ఆయన కోసం ప్రార్థించడం మొదలు పెడతాం. మనం ఆయనను ఇంకా ప్రేమించడం మొదలు పెడతాం. మనం గ్లోరీ, ఆయన మీద మనకు విశ్వాసం వస్తూ ఉంటుంది. ఓ మెసేజ్ చెప్పాను నేను ఆల్రెడీ, ఏంటంటే మర్మములు మనకు విశ్వాసమును కలగజేస్తాయి. ఆమేన్. దేవుడు తన మనసును తెరిచి ఆయన కార్యాలను, దాచున్న కార్యాలను నీకు బయలుపరిచినప్పుడు, వ్యక్తిగతంగా నీకు దాన్ని బయలుపరిచినప్పుడు అది నీకేం చేస్తుందంటే దేవుని పైన విశ్వాసాన్ని కలగజేస్తుంది. ఆమేన్. దేవుడి పైన నమ్మకం కలిగిస్తుంది. చూడండి, అందుకే ఆయన ప్రేమ అందరికి కాదు. మనం చూస్తున్న ఈ ప్రేమ అది దేవుడిదే, కానీ అది అందరికీ.
భౌతికమైన జీవిత దీవెనలు, భౌతికమైన జీవితంలో ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన దీవెనలు, అవన్నీ ఫిజికల్ భౌతికమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరికీ. కానీ వధువుకి ఇచ్చే ప్రేమ అది కాదు. దాట్స్ నాట్ ద బ్రైడ్స్ బ్లెస్సింగ్స్. వధువుకి ఇచ్చిన ప్రేమ అదే మర్మములు. ఆ మర్మములు ఎందుకు బ్రదర్? మనకు మర్మాలు చేసుకొని ఏం చేసుకుంటాం? ఆ మర్మం విప్పబడితే నువ్వు ఏమై ఉన్నావో అర్థమవుతుంది. తన మనసులో నీకున్న స్థానం ఏంటో అర్థమవుతుంది. తను నీ గురించి ఏం ఆలోచించాడో అర్థమవుతుంది. సృష్టిలో ప్రారంభములోనే, అసలు సృష్టి సృజించక మునిపే అసలు దేవుడు నీ గురించి ఏం ఆలోచించాడో అర్థమవుతుంది. అమ్మేనంటారా? అంత 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 మర్మములు నీకు బయలుపరచబడినప్పుడు నువ్వు ఆయన నిజంగా ప్రేమించడం మొదలు పెడతావు. అంతేకాదు, నీకు ఇక్కడ విశ్వాసం ఉంటుంది, నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, కాబట్టి అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను మోసపోను. వాడు వల్ల కాదు నన్ను మోసం చేయడం. వాక్య విశ్వాసము నుండి వాడు నన్ను వేరు చేయలేడు. ఇదిగో ఈ పాపము నన్ను పడేయలేదు, ఇదిగో ఈ శోధన నన్ను పడేయలేదు, ఇదిగో ఈ శ్రమ నన్ను కదల్చలేదు. వాట్ ఇస్ దట్? దట్ ఇస్ ద ఫేత్. అది విశ్వాసం. విశ్వాసమే ప్రత్యక్షత, విశ్వాసమే బయలుపాటు. మరి ఆ బయలుపాటు ఎక్కడ నుండి వస్తుంది? మర్మములు తెరబడినప్పుడు, దేవుడి మనసు తెరబడినప్పుడు. ఈరోజు వధువు జనరల్ మెసేజ్లు కాదు మాట్లాడుకోవాల్సింది, మర్మములు. ఎందుకంటే ప్రవక్త వచ్చింది, 7వ దూత వచ్చిందే మర్మం బయలుపరచడానికి. హిస్ మినిస్ట్రీ ఈజ్ బేస్డ్ ఆన్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. దేవుని మర్మము పైన ఆధారపడింది ప్రవక్త పరిచర్య అంతా. ఆ దేవుని మర్మమే 7 ముద్రల గ్రంథం. 7 ముద్రల గ్రంథం మనకు తెలుసు ఆ విషయం. జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ఆయన ఆ గ్రంథము రాయుటకు తనను తాను వధించుకొని గొర్రెపిల్లగా వధించుకొని తన రక్తముతో వాళ్ళ పేర్లు రాశాడు ఆయన. వాళ్ళెవరో ఇప్పుడు బయలుపరచబడుతున్నారు. వాళ్ళెవరో వాళ్ళకే బయలుపరచబడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా బయలుపరచుకుంటున్నాడు. ఇజ్రాయెల్తో ఆయన ఎప్పుడు ఒక దేశముగా, సంఘముగా బయలుపరచుకుంటాడు. కానీ అన్యజనుల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వ్యక్తిగతంగా బయలుపరచుకుంటాడు. ఇట్స్ అ పర్సనల్ రెవల్యూషన్. ఇది వ్యక్తిగత ప్రత్యక్షత. ఇది నీకుండి మీ ఆయనకు ఉండకపోవచ్చు, నీ భర్తకు ఉండకపోవచ్చు, నీ భర్తకుండి నీ భార్యకు ఉండకపోవచ్చు, నీ భార్యకుండి నీ భర్తకుండి పిల్లలకు ఉండకపోవచ్చు, పిల్లలకు తల్లిదండ్రులకు ఉండి కొన్నిసార్లు ఇంకా ఆ ఇంట్లో వేరే వాళ్ళకు ఉండకపోవచ్చు. డోనో, ఎవరికి తెలియదు. ఆమెనంటారా? దట్స్ ట్రూ, అది నిజం. చూడండి, బ్రతబానం అంటున్నాడు, క్రీస్తు రక్తం ఎక్కడున్నదంటే ప్రతి కాలములో దేవుడు పంపించే వాక్యములో ఉంది. ఇప్పుడు పౌలు గారి కాలంలో పౌలు గారు ప్రకటించిన వర్తమానములో క్రీస్తు రక్తం ఉంది. ఐరేనియస్ కాలంలో ఐరేనియస్ ప్రకటించిన వర్తమానములో క్రీస్తు రక్తం ఉంది. మీకు అర్థమవుతుందా? ఎఫెసీ సంఘకాలంలో పౌలు గారు, స్ముర్నా సంఘకాలంలో ఐరేనియస్, పెర్గమలో మార్టిన్, థియోతైరులో కొలంబా, మరియు సార్దిస్ మార్టిన్ లూథర్, ఫిలదెల్ఫియా జాన్ వెస్లీ, లవోదికియా విలియం మ్యారియన్ బ్రెన్హామ్. చూడండి, వాళ్ళు తీసుకొచ్చిన వర్తమానంలో వాక్యములో రక్తం ఉంది. దానికి కారణం ఏంటిదంటే వాళ్ళు తీసుకొచ్చిన వాక్యమే 2000 సంవత్సరాల క్రితము సిలువలో మరణించాడు. ఎందుకంటే ఈ వాక్యమే శరీరధారైంది అక్కడ, ఈ వాక్యమే రక్తమాంసములైంది అక్కడ. ఆ వాక్యము రక్తమాంసములై అక్కడ రక్తమును కార్చినప్పుడు అక్కడ పౌలు గారు తీసుకొస్తున్న వాక్యము రక్తం గార్చింది. ఐరేనియస్ తీసుకొస్తున్న వాక్యం రక్తం గార్చింది. మార్టిన్ తీసుకొస్తున్న వాక్యం రక్తం గార్చింది. కొలంబా తీసుకొస్తున్న వాక్యం రక్తం గార్చింది. మార్టిన్ లూథర్ తీసుకొచ్చిన వాక్యం రక్తం గారుస్తున్నది. జాన్ వెస్లీ తీసుకురాబోతున్న వాక్యం రక్తం గార్చింది. అలానే విలియం మ్యారియన్ బ్రెన్హామ్ తీసుకొస్తున్న వాక్యం రక్తం గార్చింది అక్కడ.
సో అందుకే ఈ రోజున రక్తం ఎక్కడుంది? క్రీస్తు రక్తం అంటే ఆ కాలం యొక్క ప్రవక్త లేదా వర్తమానికుడు, దూత తీసుకొచ్చిన వాక్యములోనే రక్తం ఉన్నది. మరి రక్తములో కడగబడకుండా క్షమాపణ లేదు. సో ఆ కాలపు వాక్యములోనే క్షమాపణ ఉన్నది కనుక, ఆ కాలపు వర్తమానములోనే క్షమాపణ ఉన్నది కనుక, పట్టుకుంటున్నారా మీరు? అందుకే క్షమాపణ అనేది ఒక వ్యక్తికి ఎక్కడొస్తుందంటే, పాప క్షమాపణ ఎక్కడొస్తుందంటే ఆ కాల వాక్యం కింద మాత్రమే వస్తుంది. ఈరోజు మనమందరము ఈ కాలపు వాక్యము క్రింద కూడుకున్నాం. అందుకే ఈరోజు మనం రక్తం కింద ఉన్నాం. ఈరోజు నువ్వు వ్యక్తిగా ఈ కాలపు వాక్యము కిందున్నావు. అందుకే నీ పైన రక్తం ఉన్నది. నీ కుటుంబము ఈ కాలపు వాక్యము, ఈ గడియపు వాక్యము క్రింద ఉన్నది. అందుకే ఇప్పుడు నీ కుటుంబం పైన రక్తం ఉన్నది. అర్థమైందని చెప్పింది. సో క్రీస్తు రక్తం ఎక్కడ ఉంటుంది అంటే ఈ కాలపు వాక్యము కింద ఉంటుంది. ఆమేన్. అందుకే మనం ఎప్పుడు అన్నారు, ప్రభువా ఈ గడియ వాక్యము కిందికి నేను వస్తున్నాను, ఈ కాలపు వాక్యము క్రిందికి నేను వస్తున్నాను, ఎందుకంటే అక్కడే నీ రక్తం ఉంది కనుక. చూడండి, పౌలు గారి కాలంలో పౌలు గారు తీసుకొచ్చిన వాక్యం ఏదైతే ఉందో ఎఫెసీ సంఘ కాలంలో, ఆ వాక్యములోనే రక్తం ఉంది కనుక పౌలు గారి వర్తమానాన్ని అంగీకరించిన వాళ్ళు మాత్రమే వధువుగా, పెళ్లి కుమార్తెగా స్వీకరించబడతారు. క్రీస్తు అంగీకరిస్తారు. పౌలు గారి వర్తమానం కాకుండా వేరే ఏ విధానములో వచ్చినా సరే, నో బ్లడ్, వాళ్ళకు రక్తం లేదు, క్రీస్తు రక్తం లేదు. మీకు అర్థమైందా? వాళ్ళకు క్రీస్తు రక్తం లేదు. దే డోంట్ హ్యావ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. వాళ్ళకి క్రీస్తు రక్తం లేదు కనుక వాళ్ళకి పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేదు కనుక వాళ్ళు వధువు కాదు వాళ్ళు. ఎందుకంటే యేసు శిలువ పైన ఎందుకు శ్రమ అనుభవించాడు, ఆయన ఎందుకు దెబ్బలు తిన్నాడు, ఎందుకు గాయాలు పొందుకున్నాడు, ఎందుకు సిగ్గులో నూలు పోగు లేకుండా ఒంటిపైన దిగంబరిగా భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడాడు. ఎందుకంటే ఈ 7 సంఘ కాలాలలో రాబోతున్న ఆ 7 దూతలు తీసుకురాబోతున్న వర్తమానములో కడగబడుతున్న వధువు కోసం. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? పౌలు చెప్పిన వాక్యమై ఉన్నాడు, ఐరేనస్ చెప్పిన వాక్యమై ఉన్నాడు, మార్టిన్ చెప్పిన వాక్యమై ఉన్నాడు, కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ చెప్పిన వాక్యమై ఉన్నాడు, అలానే 7వ దూత విలియం బ్రానమ్ చెప్పిన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం అక్కడ రక్తం కార్చింది. వాక్యం అక్కడ రక్తము కార్చింది. ఆ రక్తము కార్చిన వాక్యాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. సో అందుకే ఇప్పుడు పౌలు గారు తీసుకొచ్చిన వర్తమానము, ఆ వాక్యం, ఆ గడియ వాక్యం, అందులో రక్తం ఉంది, క్రీస్తు రక్తం. దానిలో కడగబడిన వాళ్ళు మాత్రమే వధువుగా ఎంచబడతారు, పెళ్లి కుమార్తెగా ఎత్తబడతారు. అలానే ఐరేనియస్, మార్టిన్, కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, వీళ్ళందరూ కూడా క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన వాళ్ళు. వీళ్ళ వర్తమానములు విని వీళ్ళ యొక్క వర్తమానం ద్వారా క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వాళ్ళు మాత్రమే రేపు ఎత్తబడుట్లో ఉండబోతున్నారు. అదే విధానంలో విలియం బ్రానమ్ 7వ దూత, ఓ బ్రదర్ నన్ను ఇలా అడిగాడు, ఈ వర్తమానంలో ఉంటేనే ఎత్తబడతామా? కంపల్సరీ, ఇంకా వేరే లేదిగా. దేర్ ఈజ్ నో అదర్ మెసేజ్. ఎందుకు అంటే మోషే వర్తమానంలో ఉంటేనే తెగుళ్ళ నుండి తప్పించుకుంటావు. మోషే వర్తమానంలో ఉంటేనే సంహారపు దూత నుండి తప్పించుకుంటావు. మోషే వర్తమానంలో ఉంటేనే నువ్వు ఆ ఎర్ర సముద్రమును దాటుతావు. ఆమేన్. మోషే వర్తమానంలో ఉంటేనే నువ్వు పాలు తెరలు ప్రవహించే దేశానికి వెళ్తావు, లేకపోతే మధ్యలోనే నశించిపోతావు. నోవా వర్తమానంలో ఉంటేనే నువ్వు ఆ జల ప్రళయం నుండి తప్పించుకుంటావు. నో అదర్ వే, ఇంకో మార్గం లేదు బైబిల్లో. ఆమేన్.
అలానే ఈ రోజున మన 7వ దూత విలియం బ్రానమ్ ద్వారా దేవుడు తీసుకొచ్చిన వర్తమానమును అందులో ఉంటేనే ఎత్తబడుట, అందులో ఉంటేనే పరలోకం, ఇక వేరే మార్గాలు లేవు. ఎందుకంటే బైబిల్లో అలా ఎక్కడా లేదు. బైబిల్లో ఇంతవరకు అలా ఎక్కడా లేదు. ఇక ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించండి ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రీస్తు రక్తం ఎక్కడుందంటే ఆ గడియ వాక్యం, దేవుడు పంపించిన ఆ గడియ వాక్యం. ఎందుకంటే ఈ గడియ వాక్యమే 2000 సంవత్సరాల క్రితం రక్తం కార్చింది అక్కడ. అందుకే బ్రతమేమంటాడు, ఇట్ ఈస్ ఎ బ్లీడింగ్ వర్డ్. ఇది రక్తము కార్చుచున్న వాక్యమై ఉన్నది. ఆమేన్. ఈ వాక్యము రక్తము కార్చున్నది. ఇది హల్లెలూయా. ఈ గడియ వాక్యం కింద ఉండడం ముఖ్యం, చర్చిలో ఉండడం ముఖ్యం కాదు. ఈ గడియ వాక్యం కింద నీవు ప్రత్యక్షతతో ఉండడం ముఖ్యం, చర్చిలో ఉండడం ముఖ్యం కాదు. ఇక్కడ దాట్స్ నాట్ ద ఇంపార్టెంట్. గడియ వాక్యం కింద ఉండడం ముఖ్యం. నీకు ఆ పర్సనల్ రెవల్యూషన్ ఉండాలి, నీకు ఆ వ్యక్తిగత ప్రత్యక్షత ఉండాలి. ఆమేన్. చూడండి ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఫస్ట్ యోహాను ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు, ఆయన అంటే యేసుక్రీస్తుకి, దేవుడు యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రత్యక్షత అనగా బయలుపాటు. ద మీనింగ్ బయలుపాటు అంటే యేసుక్రీస్తుకు దేవుడు ఇప్పుడు ఒక బయలుపాటిస్తున్నాడు. ఆ బయలుపాటు ఏమిటి? బాగా వినండి. ఇక్కడ యేసుక్రీస్తుకు దేవుడు ఒక బయలుపాటిస్తున్నాడు. యేసుక్రీస్తుకు దేవుడు ఒక బయలుపాటిస్తున్నాడు. యేసుక్రీస్తుకి ఇవ్వబడుతున్న బయలుపాటు ఏమిటది? యేసుక్రీస్తును బయలుపరిచేది ఏంటిది అసలు? కరెక్ట్గా చెప్పండి. యేసుక్రీస్తును బయలుపరిచేది ఆయన భార్య, ఆయన వధువు. ఆమేనంటారా? బ్రదర్ అంటాడు. మొన్న ఈ మధ్యలో నేను చదువుతున్నాను, ఆయన చెప్పిన కొన్ని మెసేజెస్లలో కొన్ని పాయింట్స్. ఏమంటాడంటే, ఒక పురుషుడు తన భార్యను ఎన్నుకునేటప్పుడు, ఒక స్త్రీని ఎన్నుకునేటప్పుడు అతను ఏమైనా చెప్పని, నేను మంచోడిని, నేను యథార్థపరుణ్ణి, నేను చక్కని వాడిని, నేను అదని, అతను ఎంచుకుంటున్న భార్యను బట్టి చెప్పొచ్చు అతని అంతరంగం ఏంటో. డూ యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. అతను ఎన్నుకుంటున్న భార్యను బట్టి చెప్పొచ్చు, అతను ఎన్నుకుంటున్న వధువును బట్టి చెప్పొచ్చు అతని అంతరంగం ఏమిటో, అతనుకున్న కోరికలు ఏమిటో, అతనుకున్న ఆశలు ఏమిటో. ఒకవేళ ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి ఆమె చాలా చక్కని కురులు కలుగుండి, అంటే జుట్టు కలుగుండి, చక్కని రూపము కలుగుండి, ఆ పై రూపాన్ని చూసి చేసుకున్నాడనుకో, ఖచ్చితంగా చెప్తున్నాను అతని అంతరంగంలో ఉన్న ఆలోచన అదే. అది అతను బయట ఏం చెప్పినా, అతను బయట ఎన్ని కథలు చెప్పినా, అతను ఎన్ని స్టోరీస్ చెప్పినా, బ్రతమేనమన్నాడు ఈ మాట, అతను ఎన్ని కథలు చెప్పినా అది నిజం కాదు. అతని అంతరంగాన్ని బయట పెట్టేది అతని భార్య. ఎందుకంటే పురుషుడు ఎంచుకుంటున్నాడు, ఇక్కడ వరుడు ఎంచుకుంటున్నాడు వధువుని. ఎలాంటి వధువుని ఎంచుకుంటున్నాడు? ఎలాంటి పెళ్లి కుమార్తెను ఎంచుకుంటున్నాడు? ఈ ఎన్నుకునేటప్పుడు అతని అంతరంగంలో ఉన్న దానినే అతను బయటపెట్టుకుంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తును బయలుపరిచేది ఎవరంటే ఆయన వధువు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలాంటి వాళ్ళను ఎన్నుకొని ఉంటాడంటావు? ఎందుకంటే ఆయన అంతరంగాన్ని బయట పెట్టేది ఎవరో తెలుసా? ఆమె. హలో 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 నేను ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నానో ఈ రాత్రి మీకు అర్థమవుతుంది. వాక్య విషయంలో నేను ఎందుకు ఇంత కఠినంగా ఉంటాను, రాజీపడి ఎందుకు ఉన్నానంటే ఇది ఆయన భార్య గురించిన విషయాలు, ఇది ఆయన అంతరంగం గురించిన విషయాలు. ఇది ఆమేన్. ఈరోజు ఆయన అంతరంగము బయలుపరచబడుతున్న కాలం ఇది. ఆయన అంతరంగంలో ఏముందో బయటపడతా ఉన్నది. ఆయన అంతరంగం ఏంటంటే ఆయన భార్య, ఆయన అంతరంగం ఏంటంటే ఆయన వధువు,
ఆయన ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకొని ఆయన ఎన్నుకొని ఉంటాడంటావు? చెప్పాలా నాకు? ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు ఆయన? ఎందుకంటే అది ఆయన అంతరంగాన్ని బయటపెడుతుంది. ఇప్పుడు ఆ స్త్రీని ఎన్నుకుంటున్నాడంటే ఆయన అంతరంగంలో ఉన్నది బయటపడుతుంది. ఒక పురుషుడు ఒక స్త్రీని తన భార్యగా ఎంచుకుంటున్నాడు అంటే అంతరంగం బయటపడుతుంది. పురుషుని అంతరంగం. అది నా స్టేట్మెంట్ కాదు, ప్రాఫిట్ చెప్పింది. దాని మీద నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు క్రీస్తు తను ఎన్నుకుంటున్న వధువు తన అంతరంగమై ఉన్నది. ఇప్పుడు తన మనస్సులో ఉన్న కోరికలై ఉన్నది. ఇప్పుడు తన మనసులో ఉన్న ఆశలై ఉన్నది. ఇది అంటూ ఉంటారు నాతోటి, పాస్టర్ గారు నాకేం పెద్ద అందం ఏం అక్కర్లేదు అని అంటనే ఉంటారు. ఫోటో తీసో లేకపోతే అమ్మాయిని చూపిస్తానో నచ్చలే అంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి అందంగా లేదు. అదే అందమైన అమ్మాయి కనపడనుకో, వాళ్ళని అడుగు పాస్టర్ గారు ఇస్తారేమో. బ్రతిమానం అంటాడు, వాడు ఎన్ని మాటలు చెప్పినా నమ్మొద్దు. ఆ పురుషుడు ఎన్ని మాటలు చెప్పినా నమ్మకూడదు. ఎందుకంటే అతని అంతరంగమే అతను ఎంచుకుంటున్న వధువు, తన భార్యగా చేసుకోబోతున్న వధువు. అవునంటారా? హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, వివాహం దగ్గర అందరూ బయటపడతారు. ఎక్కడ బయటపడతారో తెలుసా? వివాహం దగ్గర. అసలు విశ్వాస కాదా అని ఎక్కడ రుజువు అవుతాడో తెలుసా? వివాహం దగ్గర రుజువు అవుతుంది. అసలు వీరు విశ్వాస కాదా, అసలు ఈ అమ్మాయి విశ్వాసురాలా కాదా. ఎందుకంటే ఈ అమ్మాయి తన భర్తను ఎంచుకుంటున్నప్పుడు, తన వరుణ్ణి ఎంచుకుంటున్నప్పుడు, అలానే ఈ అబ్బాయి తన వధువుని ఎంచుకుంటున్నప్పుడు అక్కడ బయటపడుతుంది వాళ్ళ అంతరంగాలు. వాళ్ళు ఎన్నైనా చెప్పని, నాకు చదువుకున్న అమ్మాయి అక్కర్లేదు, నాకు పెద్దగా అందంగా ఉన్న అమ్మాయి అక్కర్లేదు అని చెప్తూనే ఉంటారు. మళ్ళీ చదువు కోసం వెతుకుతూ ఉంటారు, మళ్ళీ అందంగా ఉన్న అమ్మాయి కోసం వెతుకుతూనే ఉంటారు. ఒక పాస్టర్స్గా ఎలియాజర్ పనిచేసే మేము చూపించిన చాయిస్ చేసుకోరు. ఇస్సాకుకి ఎలియాజరు చాయిస్ చూసి చెప్పాడు. ఎందుకంటే ఇస్సాకు గురించి మొత్తం ఎలియాజర్కి తెలుసు. బహుశా నేను అనుకుంటున్నా ఆ ఇంట్లో పెద్ద దాసుడు గనక, బైబిల్లో ఉందా అబ్రహాము దగ్గర ఆ ఇంటికి పెద్ద దాసుడై ఉన్నాడని, నమ్మకమైన వాడని. ఇస్సాకును చేతిలో ఎత్తుకొని పెంచినోడు, ఇస్సాకును చిన్నప్పటి నుండి చేతిలో ఎత్తుకొని పెంచినవాడు. కాబట్టి ఇస్సాకుకు ఎవరైతే బాగుంటుందో ఖచ్చితంగా అక్కడ ఎలియాజర్కి తెలుసు. మెనీ టైమ్స్ మేము కూడా అదే చూస్తాం, ఈ అమ్మాయి ఈ అబ్బాయి కరెక్ట్, ఈ అబ్బాయి ఈ అమ్మాయి కరెక్ట్. ఎందుకంటే ఈ స్వభావానికి ఈ స్వభావమే కరెక్ట్, ఈ గుణాలకి ఈ గుణాలే కరెక్ట్. అలా అయితేనే సెట్ అయితే అవి. హలో. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళకున్న కోరికలు, వీళ్ళకున్న ఆశలు అవి సరిపోవు కనుక మేము చూపించే ప్రపోజల్స్, మేము చూపించేవన్నీ సరిపోక ఏం చేస్తారు? పాస్టర్ గారు ప్రార్థన చేస్తా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తా అన్నప్పుడే అర్థమవుతుంది వీడికి నచ్చలేదు, ఈ అమ్మాయికి నచ్చలేదని. దట్స్ ట్రూ. అందుకే రాంగ్, తప్పుడు ఎన్నికని ఎన్నుకొని జీవితాంతం బాధపడతారు. జీవితాంతం ఇక అది ఇక లైఫ్ స్పాయిల్ అయిపోతుంది వాళ్ళది. ఎందుకు? వాళ్ళ ఎన్నిక తప్పు. బ్రతమానం అంటాడు, దే చూస్ రాంగ్ పర్సన్. వాళ్ళు తప్పుడు వ్యక్తిని ఎన్నుకున్నారు, వాళ్ళు తప్పుడు జతను ఎన్నుకున్నారు వాళ్ళు. దానివల్ల వాళ్ళ జీవితంలో దుఃఖం తప్పేముండదు. బ్రతమానం అంటాడు అది వాళ్ళు భరించాల్సిందే. ఎందుకంటే ఎన్నిక వాళ్ళది కనుక, వాళ్ళు ఎన్నుకున్నారు కనుక వాళ్ళే దానిని భరించాలి. వాళ్ళు విత్తింది వాళ్ళు కొయ్యాలి, తప్పదు. కొన్నిసార్లు చెప్తుంటాం, బ్రదర్ ఆ అమ్మాయిని చేసుకోకు, నా మాట విను. ఈనాడు ఆ అమ్మాయినే చేసుకుంటారు. సిస్టర్ ఆ అబ్బాయిని చేసుకోకు, జీవితం నాశనం అవుతుంది, నా మాట విను. లేదు లేదు పాస్టర్ గారు, అబ్బాయి మంచోడట, మేము తెలుసుకున్నాం. పెళ్ళైన తర్వాత వరల్డ్ వార్ 3 మూడవ ప్రపంచ యుద్ధం పెళ్ళైన రోజు నుండి మొదలవుతుంది. అది చచ్చిపోయేదాకా నడుస్తూనే ఉంటుంది. అది ఆ యుద్ధంలో అప్పుడప్పుడు మమ్మల్ని లాగుతూ ఉంటారు.
ఓకే, ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం యేసుక్రీస్తుకు దేవుడు బయలుపాటునిస్తున్నాడు. మళ్ళీ చదువుతాను ఇక్కడ, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. బాగా వినండి, ఇక్కడ యేసుక్రీస్తు ఎంచుకున్నది కాదు, ఇక్కడ దేవుని ఎన్నిక యేసుక్రీస్తుకి ఇవ్వబడుతున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎవరు అంటే, యేసుక్రీస్తు యొక్క బయలుపాటు ఎవరు అంటే ఆయన వధువు. అంటే ఇప్పుడు ఈ పుస్తకం ఎవరిదంటే ఆయన వధువుది. ఇప్పుడు ఈ పుస్తకము ఎవరి గురించి రాయబడ్డదంటే ఆయన వధువు గురించి. ఆమేనంటారా? అందుకే యోహాను ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తును ఆయన ప్రత్యక్షమవుట చూశాడు. తెలుసుగా మీకు, యేసుక్రీస్తు ఒక ప్రత్యక్షతనే మొదటి అధ్యాయం. యేసుక్రీస్తు తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు, బయలుపరుచుకుంటున్నాడు యోహానికి. సరే, ఈ యోహాను గురించి చూస్తే ఈయన ఎవరు అంటే యేసుక్రీస్తు శిష్యులలో ఒక శిష్యుడు. యేసుక్రీస్తును 3.5 సంవత్సరాలు వెంబడించిన వాడు, అందులో అతి ప్రియమైన శిష్యుడు అని బైబిల్ అంటుంది. ఎందుకంటే ఇతను ఎప్పుడు చూసినా యేసుక్రీస్తు ఒక రొమ్మున ఆనుకొని నివసించేవాడు. ఈవెన్ సిలువలో ఉన్నప్పుడు కూడా తన బాధ్యతలు ఏవైతున్నాయో ఇంటికి పెద్ద కుమారుడిగా ఆ బాధ్యతలను కూడా ఎవరికి అప్పగించాడంటే యోహానుకు అప్పగించాడు. వింటున్నారా? అంతగా యేసుక్రీస్తుతో దగ్గరి సంబంధం ఉన్న ఈయనకు మళ్ళీ మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ఎందుకు మళ్ళీ ప్రత్యక్షమై కనపరుచుకోవాలా? పౌలు గారికి ప్రత్యక్షమై కనపరుచుకున్నాడంటే అర్థం ఉంది. కారణం ఏంటంటే పౌలు గారు 12 మంది శిష్యులలో ఒక శిష్యుడిగా లేడు. పౌలు గారు భౌతికంగా యేసుక్రీస్తుని చూడలేదు. ఎందుకంటే ఆ సమయంలో గమలీయేలు అనే ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుని దగ్గర ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమలీయేలు అనే ఆయన దగ్గర పౌలు గారు శిష్యరికం చేస్తూ ఆ కాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకుంటున్నాడు. ఆయన గమలీయేలు కింద ధర్మశాస్త్రం నేర్చుకుంటున్నాడు ఆ టైంలో. సో పౌలు గారికి యేసు గురించి తెలియదు. పౌలు గారు యేసును చూడలేదు భౌతికంగా. వింటున్నారా? యేసును చూడలేదు. కాబట్టి పౌలు గారికి ఆయన ప్రత్యక్షమయ్యాడంటే ఓకే, గుడ్ 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 గుడ్. ఎందుకంటే పౌలు గారు చూడలేదు కనుక. కానీ ఇక్కడ యోహానుకు ప్రత్యక్షమయ్యాడంటే మనకు ఫస్ట్ సందేహం రావాలి. ఎందుకంటే యోహాను ఎవరు? శిష్యులలో ఒక శిష్యుడు, 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి తిరిగినవాడు, ఆయనతో కలిసి భోంచేసినవాడు, ఆయనతో కలిసి పడుకున్నవాడు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ యోహాను మాత్రం గెత్సెమనే తోట నుండి కూడా వదిలిపెట్టలేదు. బైబిల్ ఏమంటుంది? శిష్యులందరూ పారిపోయారు యేసును పట్టుకోవడానికి వచ్చినప్పుడు. అవునా? సైనికులు యేసును పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులందరూ పారిపోయారు, కానీ ఎవరున్నారు ఆయనతో పాటు? యోహాను ఒక్కడే ఉన్నాడు. సిలువ దగ్గర ఎవరున్నారు? యోహాను ఒక్కడే ఉన్నాడు. అక్కడ 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 పిలాతు ఇంటి దగ్గర ఎవరున్నారు? పిలాతు ఆ జడ్జిమెంట్ హాల్లో, ఆ తీర్పు తీర్చు గదిలో ఎవరున్నారు? అక్కడ యోహాను ఉన్నాడు. జాన్ నెవర్ లెఫ్ట్ జీసస్. యేసును యోహాను ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఎప్పుడు చూసినా రొమ్మున అనుకొని ఉన్నవాడు ఆయన, అతి ప్రియమైన శిష్యుడు ఆయన. అలాంటి యోహానికి మళ్ళీ యేసు ఎందుకు చూపించుకుంటున్నాడు తనను తాను? ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడు? ఎందుకంటే ఇక్కడ 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 ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఈసారి యోహానికి చూపించుకుంటున్న ప్రత్యక్షత అది వరుడి ప్రత్యక్షత కాదు, వధువు ప్రత్యక్షత. ఇక్కడ యేసుక్రీస్తు వధువు రూపములో ఉన్నాడు ఇప్పుడు. అందుకే మొదటి వచనంలోనే ఏమని రాశాడంటే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షత, యేసుక్రీస్తుకి ఇచ్చిన ప్రత్యక్షత. యేసుక్రీస్తుకి ఇచ్చిన ప్రత్యక్షత ఎవరంటే వధువు, పెళ్లి కుమార్తె. ఇప్పుడు యేసుక్రీస్తును యోహాను చూస్తున్నాడు. యోహాను చూస్తున్నప్పుడు ఆయన ఏ రూపంలో ఉన్నాడో తెలుసా? పెళ్లి కుమార్తె రూపంలో ఉన్నాడు. అందుకే బైబిల్ ఏమంటుందంటే, ఆయన తన పాదముల మట్టున ఒక దిగుచ్చిన వస్త్రం ధరించుకొని రొమ్మునొక బంగారు దట్టి కట్టుకొని ఉండేను. రొమ్ములు ఎవరికి ఉంటాయంటే స్త్రీకి ఉంటాయి.
ఛాతికి అనొచ్చుగా. పురుషుని ఏమంటారంటే ఛాతి, కానీ స్త్రీని ఏమంటారంటే రొమ్ము. హలో. సో రొమ్ములు అనే మాట ఇక్కడ బైబిల్ ఎందుకు రాబడ్డదంటే స్త్రీ రూపం. అందుకే యోహాను ఏం చూస్తున్నాడంటే 7 దీప స్తంభముల మధ్యలో ఆయన మనిషి కుమారుని పోలిన ఒకడు సంచరించుట నేను చూస్తున్నాను అన్నాడు. 13వ వచనం, 1 వచనం. తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకునకు దిగుచ్చిన వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా కనబడుతున్నాడు ఇక్కడ అంటే 7 దీప స్తంభములు తెలుసుగా మీ అందరికీ. 7 ల్యాంప్ స్టాండ్స్ తెలుసు కదా మీకు. 7 గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ తెలుసు కదా. 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో సంచరించుచున్న ఒక మనిషి కుమారుని పోలిన అంటున్నాడు. పాయింట్ పెట్టుకున్నారా మీరు అక్కడ? ఈయనకు మనిషి కుమారుడు తెలియదా? 3.5 సంవత్సరాలు మనిషి కుమారునితో ఉన్నవాడేనే. 3.5 సంవత్సరాలు మనిషి కుమారునితో ఉన్నవాడేనే. యేసుక్రీస్తుతో ఉన్నవాడేనే. హల్లెలూయా. యేసుక్రీస్తుతో కలిసి తిరిగినవాడు, యేసుక్రీస్తుతో కలిసి జీవించినవాడు, భుజించినవాడు, యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తుంటే కళ్ళతో చూసినవాడు, యాయేరు కుమార్తెను లేపుతున్నప్పుడు ముగ్గురులో ఒకడిగా ఉన్నవాడు, ఆయన రూపాంతరపరచుకొండ పైన తనను తాను రూపాంతరపరచుకుంటున్నప్పుడు ఆమేన్ ఆ ముగ్గురులో ఒకడిగా ఉన్నవాడు, అక్కడ గెత్సెమనే తోటలో అందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయినప్పుడు ఆయనతో పాటే నిలబడినవాడు, పిలాతు యొక్క కోర్టుకి తీసుకెళ్తున్నప్పుడు పిలాతు యొక్క కోర్టు దాకా ఆయనతో నడుచుకుంటూ వెళ్ళినవాడు, సిలువలో ఆయన మరణిస్తున్నప్పుడు సిలువ కిందనే ఉన్నవాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఆయన తిరిగి లేస్తున్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అరమత యోసేపు పిలాతును అడిగి ఆయన శరీరాన్ని దింపుతున్నప్పుడు యోహాను కూడా అక్కడ ఉండి దింపాడు. అక్కడ నారబట్టలు చుట్టి ఆ సమాధిలో పెట్టినప్పుడు దానికి అడ్డుగా ఆ బండను పొర్లిస్తున్నప్పుడు అక్కడ యోహాను ఉన్నాడు. 3వ రోజున ఆదివారం తెల్లవారి చామున ఈస్టర్ ఉదయం ఆయన లేచినప్పుడు ఆ సూర్యోదయం జరుగుతున్నప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నాడు యోహాను. ఇప్పుడు ఈయన మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని అనడం విచిత్రంగా లేదు? ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ లాంగ్వేజ్ డిఫరెంట్ అయిపోయింది, ఇక్కడ భాష తేడా వచ్చేసింది. ఎందుకు పోలిన అంటున్నాడంటే వధువు. 7 దీపస్తంభములలో ఉన్నది వధువేనా? 7 దీపస్తంభములు వధువేనా? ఇప్పుడు ఆ 7 దీపస్తంభములలో సంచరిస్తున్నాడు ఆయన. అంటే వధువులో ఉండి చేస్తున్నాడు ఆయన, వధువులో ఉండి జరిగిస్తున్న కార్యం అది. ఆమేన్ హల్లెలూయా. అందుకే అక్కడ రొమ్ము అని రాయబడ్డది. సో దిస్ బుక్, ఇప్పుడు ఈ పుస్తకం ఎవరి పుస్తకం? ఇక యేసుక్రీస్తును బయలుపరిచే పుస్తకం. యేసుక్రీస్తును బయలుపరిచేది వధువై ఉన్నది. సో ఇప్పుడు ఈ పుస్తకం ఎవరిదిగా? వధువుది, అనగా మనది. దిస్ ఇస్ మై బుక్. ఇది నా పుస్తకం. ఇప్పుడు ప్రకటన గ్రంథం నా పుస్తకం. ఓకే, ఇప్పుడు ప్రకటన గ్రంథం అన్నిటికంటే చివరి పుస్తకంగా పెట్టారు. దట్స్ ట్రూ. బైబిల్లో పుస్తకాలన్నిటినీ క్రమ పద్ధతిలో పెడుతున్నప్పుడు ప్రకటన గ్రంథాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే చివరిగా 66వ పుస్తకంగా పెట్టారు. కానీ మనం ప్రత్యక్షతలో చూస్తే అసలు ఇదే మొదటి పుస్తకం. ఎందుకంటే భూమికి పునాదులు వేయబడక మునిపే, సృష్టిలో రవ్వంతయు దేనిని దేవుడు సృజించక మునిపే ఆయన వధువే ఆయన ఆలోచన అయి ఉన్నది. ఈ ప్రకటన గ్రంథమే ఆయన ఆలోచన అయి ఉన్నది. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఈ ప్రకటన గ్రంథమే ఆయన ఆలోచన అయి ఉన్నది. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం వధువు పుస్తకమై ఉన్నది.
ఈ ప్రకటన ఏంటిది? యేసుక్రీస్తు వధువు రూపంలో బయలుపరుచుకుంటున్నాడు, తన భార్య రూపంలో బయలుపరుచుకుంటున్నాడు. అందుకే యోహాను అంటున్నాడు, దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, యేసుక్రీస్తుకు అనుగ్రహించిన, దేవుడు యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షత, యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఎవరంటే వధువు అయి ఉన్నది. యేసుక్రీస్తుకి ఇవ్వబడిన ఆ యొక్క బయలుపాటు ఎవరంటే వధువు అయి ఉన్నది. మన దేవుని మొదటి ఆలోచననే వధువు. ఆదాము అవ్వలను ఎవరి రూపంలో తయారు చేశాడు? దేవుని రూపంలో. ఆ రూపం ఎవరిది? క్రీస్తుది, ఆయన వధువుది. అవునా? ఆ రోజున అవ్వ పాపం చేసి జీవంలోని మరణంలోకి వెళ్ళినప్పుడు ఆదాము ఆమె కోసం వెళ్ళడం, అది ఎవరి కథ? ఆ మరణంలోనికి వెళ్ళడం ఎవరి కథ? అది క్రీస్తు తన వధువు కొరకు, తన పెళ్లి కుమార్తె కొరకు వెళ్తున్న కథ అది. దేవుడు దిగి వచ్చి, వాళ్ళిద్దరు పాపం చేస్తున్నప్పుడు దేవుడు దిగి వచ్చి అక్కడ వాళ్ళిద్దరి పాపముల కోసం ఒక గొర్రెపిల్లను చంపి, వింటున్నారా? ఆ గొర్రెపిల్లను చంపి దాని చర్మమును, రక్తము కార్చున్న దాని చర్మమును చొక్కాలుగా కుట్టించడం, అది ఎవరి కథ? క్రీస్తుదే, ఆయన వధువుది. చెప్పాలా నాకు? అక్కడ గొర్రెపిల్ల వధించబడడం క్రీస్తు వధించబడడం కాదా? చెప్పండి, మీకు అర్థమవుతుందని చెప్పింది. సో ఇప్పుడు చెప్పండి, ప్రకటన గ్రంథం ఉందా, ఆదికాండం ఉందా? కాబట్టి ప్రతిదీ ఎందులో నుండి రావాలో తెలుసా? ప్రకటన గ్రంథంలో నుండే రావాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథము నిజ రూపం అయితే ఇక మిగతా 65 పుస్తకాలన్నీ ఛాయ, నీడ, సాదృశ్యం, ముంగుర్తై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. దేవుడు తన మనస్సులో ప్రకటన గ్రంథాన్ని పెట్టుకొని ఆదికాండం చేస్తున్నాడు. దేవుడు తన మనస్సులో ప్రకటన గ్రంథమును పెట్టుకొని ఆదికాండాన్ని చేస్తున్నాడు. ఆ ప్రకటన గ్రంథములో మళ్ళీ ఏమున్నదంటే, ఈ ప్రకటన గ్రంథం అంతా ఎందులో ఉన్నదంటే, ప్రకటన 10లో ఉన్న బలిష్ఠుడైన ఆ దూత చేతిలో, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి వస్తున్న కుడి చేతిలో ఉన్న పుస్తకములో ఉంది. ఎందుకంటే ఆ కుడి చేతిలో ఉన్న పుస్తకమే ప్రకటన 5లో ఉన్న వెలపట లోపట వెలపట రాత కలిగి 7 ముద్రల చేత గట్టిగా వేయబడి ఉన్న పుస్తకం. అది దేవుని మర్మం. అది ఇట్స్ అ మిస్టరీ ఆఫ్ గాడ్. ఏంటిది? దేవుని మర్మం. అది అవునంటారా? దేవుని మర్మమే ఆ పుస్తకం. ఎందుకంటే నేను దాని మీద చాలాసార్లు బోధించాను. ఆ పుస్తకానికే, ఆ 7 ముద్రల పుస్తకానికే గొర్రెపిల్ల జీవగ్రంథం అని, విమోచన గ్రంథం అని, హక్కుపత్రం అని, ఇవన్నీ పేర్లు ఆ పుస్తకానికి. అవునా కాదా? వినబడతలేదు నాకు? నిజమేనా నేను చెప్పేది? హల్లెలూయా. ఆ పుస్తకానికి ఇవన్నీ పేర్లు. గొర్రెపిల్ల జీవగ్రంథం అని, విమోచన గ్రంథం అని, హక్కుపత్రం అని. అది ఎప్పుడు రాయబడ్డది? అది జగత్తు పునాది వేయబడక మునిపే. దాన్ని రచయిత ఎవరు? స్వయంగా దేవుడే, యేసుక్రీస్తే దాన్ని రచయించింది. అందులో ఏముంది? పేర్లు. ఏమున్నది? పేర్లు. ఎవరి పేర్లు అవి? ఎవరి పేర్లు అవి? ఆయనను బయలుపరిచే వాళ్ళ పేర్లు, ఆయన అంతరంగాన్ని బయట పెట్టే వాళ్ళ పేర్లు, ఆయన అంతరంగాన్ని బయట పెట్టే వాళ్ళ పేర్లు. అవునా? ఒక పురుషుడు ఒక స్త్రీని ఎన్నుకుంటున్నాడంటే అర్థం ఏంటిదంటే, ఆ పురుషుని అంతరంగమే ఆ స్త్రీ. అలానే ఇప్పుడు క్రీస్తు తన అంతరంగాన్ని ఎక్కడ చూపిస్తున్నాడంటే, ఆ గ్రంథములో రాయబడిన వాళ్ళ యొక్క పేర్లలో చూపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆ గ్రంథములో ఉన్న వాళ్ళు ఎవరు అంటే, ఆయన అంతరంగం, ఆయన కోరికలు, ఆయన ఆశలు. ఆ గ్రంథములో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే, ఆయన కోరికలు, ఆయన ఆశలు, ఆయన అంతరంగం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన గుణలక్షణాలు. వింటున్నారా?
ఆయన గుణలక్షణాలు అందులో ఉన్న వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళను తన మనసులో పెట్టుకొని ఆయన ఈ ఈ ఈ 6000 సంవత్సరాల కాలం జరిగించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా పాత నిబంధన అంతా కూడా ఛాయ అయి ఉన్నది, నీడై ఉన్నది. కానీ ఒక నిజ రూపం లేకుండా నీడ రాగలదా? చెప్పాలా నాకు? ఒక నిజ రూపం అనేది లేకుండా, ఒక వస్తువు అనేది లేకుండా ఆ వస్తువు నీడ పడుతుంది? అక్కడ వస్తువు ఉంటేనే దాని నీడ పడుతుంది. సో ఇప్పుడు నీడ ఉన్నది అంటే అర్థము, పాత నిబంధనలో నీడ ఉన్నది అంటే అర్థము నిజ రూపము ఉన్నది ఆల్రెడీ. ఆ నిజ రూపమే ఆ పుస్తకం, ఆ 7 ముద్రల పుస్తకం, ఆ వధువు, ఆ పెళ్లి కుమార్తె, క్రీస్తును బయలుపరిచేది, దేవుడు ఆయనకు అనుగ్రహించిన బయలుపాటు, దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇప్పుడు ఆయన దానిని మనసులో పెట్టుకొని ఆయన ఈ 6000 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాడు. ఆయన గ్లోరీ 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 హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. సో ఇప్పుడు ఆయన ఆ గ్రంథాన్ని, ఆ 7 ముద్రల గ్రంథాన్ని తన మనస్సులో పెట్టుకొని, ఆయన తన మనస్సులో దాని మర్మముగా ఉంచుకొని, ఆ మర్మాన్ని ఛాయల రూపంలో, సాదృశ్యాల రూపంలో, నీడల రూపంలో ఈ 6000 సంవత్సరాలు చూపించుకుంటూ వచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆదాము వాళ్ళ కథ, కడపటి ఆదాము కడపటి అవ్వ కథ, అవునా కాదా? హానోకు కథ, వధువు కథ. ఇసాకూర్ అబ్రాహాము శారల కథ, వధువు కథ. ఇసాకూర్ రిబ్కా కథ, వధువు కథ. అది అవునా? క్రీస్తుదైన వధువు కథ అది, అవునా? అవునా? యాకోబు రాహేల్ కథ, క్రీస్తుదైన వధువు కథ. వింటున్నారా? యోసేపు ఆసనేది కథ, క్రీస్తుదైన వధువు కథ. మోషే ఇజ్రాయెల్ కథ, క్రీస్తుదైన వధువు కథ. డు యు అండర్స్టాండ్? యోషువా మరియు ఆయన ఇజ్రాయెల్ కథ, క్రీస్తుదైన వధువు కథ. ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో ఆయన ఏం చూపించుకుంటూ వచ్చాడంటే క్రీస్తు ఆయన వధువు, క్రీస్తు ఆయన వధువు. ఎందుకు? ఆయన మనసులో ఉన్న మర్మమే అది, దేవుని మనసులో ఉన్న మర్మమే అది. ఆ మర్మం యొక్క ప్రతిబింబాన్ని చూపించుకుంటూ వచ్చాడు ఆయన. ఆ మర్మం యొక్క ఛాయను, నీడను చూపించుకుంటూ వచ్చాడు. ఇక్కడ దాకా మీ అందరికి అర్థమైందా? సో ఇప్పుడు ఆదికాండం కంటే ముందు ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 ముద్రల గ్రంథమే అన్నిటికంటే ముందు. సో 7 ముద్రల గ్రంథములో నుండే అన్నీ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తికి పరిశుద్ధ గ్రంథం అర్థం కావాలంటే ఎక్కడి నుండి అర్థం కావాలి? ఇప్పుడు 7 ముద్రల గ్రంథము నుండి అర్థం కావాలా? పాయింట్ అర్థమైందని నేను చెప్పింది. అందుకే ఇప్పుడు చూడండి, సంఘ శాఖలకు మనకు తేడా ఏంటిదో చెప్తాను. ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారు మనకు బైబిల్లో, విశ్వాసులకు తండ్రి. సంఘ శాఖలు ఏమో తెలుసా? దేవుడు అబ్రహామును దీవించాడు, దేవుడు అబ్రహామును ఆస్వాదించాడు, దేవుడు అబ్రహాముకి అబ్బా ఎన్ని దీవెనలు కుమ్మరించాడో తెలుసా, ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో తెలుసా. అబ్రహాంకి కుమారుని ఇచ్చాడు, గొర్రెలను ఇచ్చాడు. ఓ అక్కడ ఇక తన సహోదరి కుమారుడు ఇద్దరు కలిసి జీవించలేనంత ఆశీర్వాదాలు ఇచ్చాడు. వాడికి అర్థమైంది అది. వాడికి ఎందుకు అట్లా అర్థమైందో తెలుసా? వాడికి ప్రకటన గ్రంథం తెలియదు కనుక, వాడికి 7 ముద్రల గ్రంథం తెలియదు కనుక. ఇప్పుడు మనం 7 ముద్రల గ్రంథంలో నుండి చూద్దాం. ఇప్పుడు అదే అబ్రహాము లైఫ్ స్టోరీని, అదే అబ్రహాము జీవిత చరిత్రను మనం 7 ముద్రల్లో నుండి చూద్దాం. రెడీగా ఉన్నారా మీరు? 7 ముద్రల్లో నుండి చూద్దాం. ఇప్పుడు అబ్రహాము నువ్వు నేనై ఉన్నాం, శారా అబ్రాహాములు నువ్వు నేనై ఉన్నాం. అబ్రహాము ఎలాగైతే బయటికి వచ్చాడో అక్కడ కానాను దేశానికి వెళ్ళడానికి కల్దీయుల దేశాన్ని విడిచిపెట్టి, బబులోనును విడిచిపెట్టి ఎలా బయటికి వచ్చాడో నువ్వు నేను కూడా అలానే బయటికి వచ్చాం. కల్దీయుల దేశము నుండి హారానుకు, హారాను నుండి కానానికి.
వధువు అట్లనే వచ్చిందా? అట్లనే వచ్చిందా? కల్దీయుల దేశం సంఘశాఖలు, అక్కడ నుండి పెంతెకోస్తు, హారాను, భాషలు. చెప్పాను కదా నేను మీకు, అబ్రాహాముని అక్కడ తీసుకెళ్ళింది భాషలు. అక్కడ నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు అబ్రాహాం? మళ్ళీ వాగ్దాన కుమారుని పొందుకోవాలంటే నువ్వు కానాన్ దేశానికి వెళ్ళాలన్నాడు. నీ బంధువులను విడిచిపెట్టాలన్నాడు, నీ రక్త సంబంధాలను విడిచిపెట్టాలన్నాడు, నీ స్నేహితులను విడిచిపెట్టాలన్నాడు, నీ దేశాన్ని విడిచిపెట్టేమన్నాడు. అన్నాడా లేదా? ఆమేన్, హల్లెలూయా. విడిచిపెట్టేసి వెళ్ళినందుకే దేవుడు ఆయన బయలుపరుచుకున్నాడు అక్కడ. నువ్వు నేను కూడా ఈరోజు అదే జరుగుతుందా మనకు? వినబడతలే నాకు, నీకు నాకు అదేనా జరుగుతున్నది? దట్స్ రైట్, మనకు కూడా అదే జరుగుతుంది. వాగ్దాన దేశంలో ఆయనకి ఏం జరుగుతున్నది? ఆదికాండం 18 చాలా ఉన్నాయి. నెక్స్ట్ సాటర్డే నేను అబ్రాహాం జీవిత చరిత్రను ఓవరాల్గా తీసుకోబోతున్నాను. ఓవరాల్ ఏ అధ్యాయంలో ఏమేమి జరిగిందో చెప్తాను. ఓవరాల్ మొత్తం పైన పైన చూపించుకుంటూ పోతున్నాను. దాన్ని మీరు ఇంటికి వెళ్ళాక డీప్గా చదివితే మీకు అర్థమవుతుంది. సో 18వ అధ్యాయంలో ఏం జరుగుతుంది అబ్రాహాం జీవితంలో? అబ్రాహాం జీవితంలో ఏం జరుగుతున్నదంటే, దేవుడు శరీరధారి అయి సింధూర మామర వృక్షము క్రింద కూర్చొని ఉన్న మిట్ట మధ్యాహ్నం ఎండవేళలో దేవుడే స్వయంగా శరీరధారి అయి మనుష్య కుమారుని ప్రత్యక్షత బైబిల్లా అది 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 పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారి మనుష్య కుమారుని ప్రత్యక్షత. ఎందుకంటే మనుష్య కుమారుని ప్రత్యక్షత 3 సార్లు జరుగుతుంది బైబిల్లో. బైబిల్ ప్రారంభంలో, బైబిల్ మధ్యలో, బైబిల్ చివరిలో. ఇప్పుడు మనం బైబిల్ చివరిలో ఉన్నాం. మనం ఆ మనుష్య కుమారుని ప్రత్యక్షత ఆదికాండం 18, మనకు ప్రకటన 10. మనకు ప్రకటన 10, వాళ్ళకు ఆదికాండం 18. ఆమెనంటారా? మరి నేను ఆల్రెడీ చెప్పాను, ఆదికాండం 18 ముందు కాదు, ప్రకటన 10 ముందు. ఎందుకంటే అబ్రహాము కూడా సాదృశ్యమే, వధువు కాదు అబ్రహాము, పెళ్లి కుమార్తె కాదు అబ్రహాము. అబ్రహాము మనకు సాదృశ్యం అక్కడ, అబ్రహాము మనకు ముంగుర్తు అక్కడ, మనమే ముందున్నాం అక్కడ. గ్లోరీ, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? సో దేవుడు అక్కడ అబ్రహాంకి శరీరధారే ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. ఏం జరిగింది ఆ రాత్రి? అబ్రహాము శారాల శరీరాలు మార్పు చెందినాయి. అన్ని జనులపైకి తీర్పు తీసుకురాబోతున్నాడు ఆయన. ఎందుకు వచ్చాడు అక్కడికి? అన్ని జనులపైన తీర్పును కూడా తీసుకురావడానికి. 1963 ఏం జరిగింది? ఆయన మేఘము ధరించుకొని వచ్చాడు. ఆయన వచ్చింది ఈసారి సింహముగా వచ్చాడు. ఎందుకు? అన్ని జనులకు తీర్పు తీర్చడానికి. అందుకే ప్రవక్త అన్నాడు, ఇప్పుడు పరిశోధన తీర్పు జరుగుతూ ఉన్నది, ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్. ఆ రోజున ఎలాగైతే సొదొమ గొమొర పైకి అగ్నిని కుమ్మరించే ముందు, అగ్ని గంధకం కుమ్మరించే ముందు పరిశోధించడానికి వెళ్ళారో, అలానే ఇప్పుడు కూడా పరిశోధన తీర్పు జరుగుతూ ఉన్నది. 1963 నుండి పరిశోధన తీర్పు జరుగుతూ ఉన్నది. ఆమేన్. అన్ని జనులపైకి, ఈ అన్ని దేశాలపైకి, అన్ని జనులతో నిండిన అన్ని దేశాలపైకి అగ్నిని కుమ్మరించడానికి. కానీ అబ్రహాం శారాలకు ఏం జరిగింది అక్కడ? అక్కడ 2 అన్య దేశాలు కాలిపోతూ ఉంటే ఇక్కడ అబ్రహాము శారాల శరీరాలు మార్పు చెంది వాగ్దాన కుమారుడైన ఇస్సాకును పొందుకోవడానికి సిద్ధపడ్డాయి. ఇవన్నీ మనకి ఎట్లా అర్థమైనాయి? విచ్ ఇస్ ద ఫస్ట్ బుక్. అదే మొదటి పుస్తకం, 7 ముద్రల గ్రంథమే. ప్రకటన గ్రంథమే మొదటి పుస్తకం. దాంట్లో నుండి చూస్తానం కనుక మనకు ఇలా అర్థమైంది. దాంట్లో నుండి చూడకపోయేసరికి వాడికి అలా అర్థమవుతుంది. సరే, దేవుని చూపేంటిది? దేవుని దృష్టి ఏంటిది? ఎట్లా చూస్తాడంటావు? డినామినేషనల్ వ్యూలో చూస్తున్నాడంటావా? సంఘ శాఖలు చూసే విధానంలో దేవుడు చూస్తున్నాడంటావు అబ్రహాం జీవితాన్ని? సంఘ శాఖలు చెప్తున్నట్లుగా, సంస్థలు చెప్తున్నట్లుగా, 6000 సంవత్సరాల నుండి సంస్థలు బోధిస్తున్నట్లుగా అలా ఉందంటావా అబ్రహాం జీవితం? మీకు అర్థమైంది 7 ముద్రలు ఎంత ముఖ్యమో? 7 ముద్రలు తెరవబడడం వలన ఇప్పుడు బైబిలే కొత్త బైబిల్ అయిపోయింది. బ్రదర్ అంటాడు, మై బైబిల్ హెస్ బికమ్ ఎ న్యూ బైబిల్.
ఇప్పుడు నా పరిశుద్ధ గ్రంథం కొత్త పరిశుద్ధ గ్రంథం అయింది. అంటే కొత్త పుస్తకం రాలేదు, ఎక్కడ చూసే విధానం మారిందనమాట. వాక్యాన్ని చూసే దృష్టి మారిపోయింది, ఆ చూసే చూపు మారిపోయింది, అక్కడ ఆ ప్రత్యక్షత మారిపోయింది. ఇప్పుడు అక్కడ గ్లోరీ దేవుడికి మహిమ గాక. అసలు 7 ముద్రలే బోధించబడని సంఘాలకు ఇప్పుడు ఏమర్థమవుతుందంటావు? బైబిల్ను ఈ వర్తమానము మర్మాలు అక్కర్లేదు, మర్మరాలు అక్కర్లేదని చెప్పటోడికి ఏమర్థమవుతుందంటావు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం వాళ్ళకు? వాళ్ళు ఇంకా డినామినేషన్ వ్యూలోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా సంఘశాఖ చూపులో నుండే బోధిస్తూ ఉన్నారు. ఎవరు నేను మాట్లాడుతుంది ఎంటా మెసేజ్ వాళ్ళ గురించి మాట్లాడతాను నేను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎంటా మెసేజ్, చివరి కాల వర్తమానంలో గురించి మాట్లాడుతాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇవన్నీ ఎలా కనబడుతున్నాయంటే ఇంకా వాళ్ళకి డినామినేషన్ విధానమే. అందుకే వాళ్ళ వర్తమానాలు ఎట్లుంటాయంటే ఒక డినామినేషన్ వాళ్ళలాగా ఉంటాయి. పశ్చాత్తాపం, ఏడువు 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 ఏడు. అతని వర్తమానం వింటే అప్పటికప్పుడు ఏడుపొచ్చేస్తుంది, కానీ తర్వాత ఏముండదు. అలాంటి వర్తమానాలు సతీష్ కుమార్ బాగా ఇవ్వగలడు, పాల్ దినాకరన్ బాగా ఇవ్వగలడు. వీడు పనికే రాడు వాళ్ళ ముందట. ఎంటైర్ మెసేజ్ ఇవాంజలిస్ట్ గురించి మాట్లాడతాను నేను. అందుకే అలాంటి నేను నా చర్చ్కి రానియాను. దాట్స్ నాట్ ఇంపార్టెంట్. మీకు తెలుసా బ్రదర్ బ్యానం ఏమంటాడో తెలుసా? పశ్చాత్తాపం అనేది ఫస్ట్ కాదంటాడు. వాక్య ప్రత్యక్షత నీకు పశ్చాత్తాపాన్ని ఇస్తుంది. నువ్వు పాపివి నువ్వు పాపివి నువ్వు పాపివి అని చెప్పేది కాదు పశ్చాత్తాపం అంటే. నువ్వు పాపివి అని బైబిల్లో చూపించడం కాదు పశ్చాత్తాపం అంటే. పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా? వాక్యం తెరవబడినప్పుడు, వెన్ జీసస్ ఓపెన్స్ హిమ్సెల్ఫ్, యేసు తనను తాను తెరుచుకున్నప్పుడు, ఆ వ్యక్తి తనలో ఆ యేసులో ఏమై ఉన్నాడో చూసుకున్నప్పుడు అప్పుడు పశ్చాత్తాపం మొదలవుతుంది. ఆ పశ్చాత్తాపము క్రీస్తు లోపల ఉన్నప్పుడు ఎలాంటి స్థానం ఉందో ఆ స్థానానికి తీసుకెళ్తుంది. నేను ఆల్రెడీ దాని మీద చెప్పిన. నేను తలరాయి ప్రత్యక్షం అవుట. ఆ రోజున సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? తనను తాను ఓపెన్ చేసుకున్నాడు. సమరయ స్త్రీ తనను లోపల చూసుకున్నది క్రీస్తు లోపల. అక్కడ ఆమె ఒక పవిత్రురాలైన స్త్రీ, ఆమె అక్కడ ఒక ఆమె పరిశుద్ధమైన స్త్రీ ఆమె. ఎందుకంటే ఆ ముద్రలలో ఉన్నది ఆమె. దేవుడికి మహిమ కలుగును గాక. వెంటనే ప్రభువా నన్ను క్షమించు, నేను చాలా ఘోరమైన జీవితం జీవిస్తానా. అది పశ్చాత్తాపం అంటే. అది ఆమెను కొత్త జన్మకు తీసుకెళ్ళింది, అది ఆమెను మారు మనసులోనికి తీసుకెళ్ళింది. ఈరోజు ఇవాంజలిస్టులు వాళ్ళు చెప్పే బోధ నాకు నచ్చట్లే. దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళంటే నాకు వ్యక్తిగత కోపం లేదు, వాళ్ళు చెప్పే బోధ తప్పంట. ఓ బ్రదర్ అన్నాడు, బ్రదర్ పలానా బ్రదర్ సూపర్ చెప్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ అంతా వాడుకుంటాను. పిచ్చోళ్ళారా, మీకు వాక్యం అర్థం కాక వాడుకుంటాను. నేను వాడుకోను. దానికి ఏమంటారు తెలుసా? 5 రకాల పరీక్షలు మార్క్ గారి దగ్గర జరుగుతలేదు. ఏంటి వాడిని పిలుస్తానా? వచ్చి ఏం చెప్తాడు? ఓ చిన్న కథ చెప్తాడు, చిన్న మెసేజ్ తీసుకుంటాడు, కథ చెప్తాడు, మనిషి ఏడ్చేటట్టు చేస్తాడు. కానీ తర్వాత చూడు ఆ పశ్చాత్తాపం 1 రోజు 2 రోజులు 3 రోజు చూడు అంతకన్నా ఘోరంగా తయారవుతారు. అంతకుముందు కన్నా ఘోరంగా ఉంటారు వీళ్ళు. నేన్నాను మొన్న ఆ బ్రదర్ ప్రసంగం చెప్పినప్పుడు పాస్టర్లందరూ వెళ్ళి ఒకరినొకరు కౌగులు ఇచ్చుకొని ఏడ్చి నన్ను క్షమించు బ్రదర్లు అడిగిల్లు పాస్టర్ గారు అని అన్నాడు నాతోటి. వారం తర్వాత మళ్ళీ నువ్వు నన్ను కలువన్నా. ఏమక్కర్లే, వారం తర్వాత మళ్ళీ ఆ పాస్టర్లను నువ్వు మళ్ళీ కలిసి నన్ను కలువన్నా. అలా అంటారం ఏంది? ఉట్టిదే. వారం తర్వాత మళ్ళీ వాని తిడతాడు, వీని తిడతాడు, వీని గురించి వాని చెప్తాడు, వాని గురించి వీడు చెప్తా ఉన్నాడు. ఏంటి? అది కాదు పశ్చాత్తాపం. నో, సతీష్ కుమార్ మీటింగ్లో జరిగేది అదే, పాల్ దినాకరన్ మీటింగ్లో జరిగేది అదే, సంఘ శాఖలో జరిగేది అదే. ఇక్కడ పశ్చాత్తాపం ఏంటో తెలుసా? నీ స్థానం నువ్వు గుర్తించుట. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? వాక్యం తెరవబడినప్పుడు, ముద్రలు తెరవబడినప్పుడు, when the seals were opened, ముద్రలు తెరవబడినప్పుడు నీ స్థానం నువ్వు గుర్తిస్తావు. అసలు నువ్వు ఎవరో నీకు అర్థమవుతుంది.
నువ్వు ఎందుకున్నావో నీకు అర్థమవుతుంది. ఇప్పటివరకు ఎంత దౌర్భాగ్య జీవితం జీవించావో నీకు అర్థమవుతుంది. అదే నీకు మార్పును తీసుకొస్తుంది. అదే నీలో నిజమైన పశ్చాత్తాపం తీసుకొస్తుంది. అదే నీ ఆ రెవల్యూషన్, ఆ బయలుపాటే నేను గుచ్చుతా ఉంటుంది ఎల్లప్పుడు. ఏం చేస్తానో నువ్వు అని అంటా ఉంటుంది. పాస్టర్ గుర్తు చేయాల్సిన అవసరం లేదు, ఇంకెవరో గుర్తు చేయాల్సిన అవసరం లేదు, సంఘ పెద్దలు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అది వాళ్ళని కూర్చుతా ఉంటుంది. అది బ్రదర్, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నేను మనిషినే, నాకు శోధనలు వస్తాయి. బట్ హౌ కెన్ ఐఎమ్ స్టాండింగ్? నేను ఎలా నిలబడగలుగుతానా? ప్రత్యక్షత, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను. అదే అంతకుముందు నేను ప్రత్యక్షత లేనప్పుడు ప్రభు వాళ్ళని క్షమించు క్షమించు క్షమించు, తర్వాత అదే పని మళ్ళీ అక్కడ ఏడ్చడి కన్నీళ్ళు గార్చి ఆ తర్వాత వెళ్ళి అదే పని చేశాను నేను. అట్లా ఎందుకంటే వాక్య ప్రత్యక్షత లేదు నాకు అప్పుడు, వాక్య బయలుపట్ల లేదు నాకు అప్పుడు, దేవుని వాక్యం నాకు తెరవబడలేదు, నాకు ముద్రలు తెరవబడలేదు, నేనెవరో నేను చూసుకోలేకపోయిన వాక్యంలా. అందుకే నేను అలా చేశాను. కానీ ఎప్పుడైతే వాక్య ప్రత్యక్షత వచ్చిందో అదే పశ్చాత్తాపం మళ్ళీ కలిగింది నాకు. అదే ఏడుపు నేను ఏడ్చాను. కానీ ఈసారి నా జీవితం మారిపోయింది. మై లైఫ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. నా జీవితం మారిపోయింది. మారిపోవడమే కొత్త జన్మ. బ్రతుకాన మండలో ఒక వ్యక్తి మార్పు చెందడం కొత్త జన్మ ద్వారా తప్ప ఇంకా దేని ద్వారా జరగదు అన్నాడు ఆయన. ఓన్లీ న్యూ బర్త్ కెన్ చేంజ్ ద పర్సన్. కొత్త జన్మ మాత్రమే వ్యక్తిని మార్చగలదు. కొత్త జన్మ మాత్రమే ఒక వ్యక్తిని పశ్చాత్తాపంలోకి తీసుకెళ్ళగలదు, మారు మనసులోనికి తీసుకెళ్ళగలదు, నిజంగా క్రీస్తు రక్తంలో కడగగలదు, నిజంగా ఆత్మతో నింపబడగలదు, నిజంగా ఆత్మతో బాప్తిస్మము పొందుకొని ఆ పరిశుద్ధ ఆత్మతో బాప్సం పొందుకొని ముద్రించబడి మార్పు కలిగిన జీవితంతో బతకగలడు. ఆ వ్యక్తికి ఎన్ని ఒత్తిళ్లు రాని, ఆ వ్యక్తికి సాతానుడు ఎన్ని వలలు వేయని, ఆ వ్యక్తికి సాతానుడు ఎన్ని రకాలుగా నిందలు తీసుకురాని, కానీ ఆ ఒత్తిళ్ళ కథలు ఏమి కాదు. ఎందుకంటే అతను లోపటి మారాడు. ఇప్పుడు అతని అంతరంగంలో నుండి మారాడు. ఆ ఒత్తిళ్ళు అతను ఏం చేయలేవు, ఆ శ్రమలు అతను ఏం చేయలేవు, ఆ పరిస్థితులు అతను ఏం చేయలేవు. ప్రాణం పోయినా పర్వాలేదు నేను నిలబడతానంటాడు. దానియేలు లాగా, షడ్రక్ మెషక్ అబేద్నెగో లాగా, యోసేపు లాగా అవకాశాలు దొరికిన పాపం చేయడు. ఒక కొత్త జన్మలో తప్ప అది ఇంకెక్కడ జరగదండి. కొత్త జన్మ ఎప్పుడు జరుగుతుంది? వాక్యం తెరవబడినప్పుడు. అంటిల్ ద వర్డ్ డిడెంట్ ఓపెన్స్. వాక్యము తెరవబడనంత సేపు వాడు పాతగానే బతుకుతాడు. ఎండ్ టైమ్ మెసేజ్ అని పేరుతో యేసుక్రీస్తు బాప్సం తీసుకొని మళ్ళీ అట్లనే బతుకుతాడు. అదే పాత ఆలోచనలు, అవే పాత కోరికలు, అవే పాత ఆశలు, అవే పాత లక్ష్యాలు, అవే పాత గుణాలు. పో, వాడు క్రొత్తగా మారడు, ఆమె క్రొత్తగా మారదామె. అవకాశం దొరికినప్పుడల్లా తన నిజ రూపాన్ని చూపిస్తూనే ఉంటుంది. నేను అప్పుడప్పుడు అంటే వీళ్ళు ఎవరంటే ప్రెషర్ కుక్కర్కి ఒక్కసారి బాగా ప్రెషర్ ఎక్కువైపోతే ఎలా పేలిపోతారో వీళ్ళు కూడా అలానే పేలిపోతూ ఉంటారు మధ్య మధ్యలో. దాట్స్ నాట్ ద వే. అది విధానం కాదు. ఈరోజు ఎంటర్మెసెస్ వార్తికులు బోధించే బోధ నో రెవల్యూషన్, ప్రత్యక్షత లేదు. ఏడిపిస్తారు వాళ్ళ వర్తమానాలతోటి. నేను చూస్తుంటాను అప్పుడప్పుడు ఫేస్బుక్లో, లేకపోతే దాని ఏమంటారు ఫేస్బుక్లో, వాట్సాప్లో అతను వర్తమానం చెప్తూ ఏడుస్తూ ఉంటారు. సరే, గుడ్, నేను ఒప్పుకుంటాను. తర్వాత చూద్దామా? 1 వీక్ తర్వాత ఏడ్చిన వాళ్ళని చూద్దామా? మళ్ళీ 1 వీక్ తర్వాత ఏడ్చిన వాళ్ళని చూద్దామా? అక్రమ సంబంధం విడిచిపెట్టిండా వాడు? వీడు వ్యభిచారుడని తెలిసింది, వీడికి వదిలిపెట్టిండా వాడు? వీడు పాస్టర్ తప్పని తెలిసింది, వాడి మీద చెప్పడం వీడు మానేసిండా దాన్ని? ఎందుకు జరుగుతలేదు మరి? వాక్యానికి లోబడడం కాదు సార్, వాక్యం ప్రత్యక్షత లేదు. నేను అదే చెప్తాను. నేను అప్పటి నుండి నువ్వు ఆయన అంతరంగము అయి ఉన్నావన్న సంగతి నీకు అర్థమైనప్పుడు
నువ్వు ఆయన రానివన్న సంగతి నీకు అర్థమైనప్పుడు, నువ్వే ఆయన గుణలక్షణం అన్న సంగతి నీకు అర్థమైనప్పుడు, అదే నీకు కొత్త జన్మనిచ్చి ఆ స్థానానికి తీసుకెళ్తుంది. నిన్ను ఆ స్థానంలో పెడుతుందిగా. అందుకే ప్రాఫిట్ అంటాడు, ఆఫ్రికా దేశం నుండి అప్పట్లో అమెరికా దేశంలో బానిసలను తీసుకొచ్చి, నల్ల జాతులను తీసుకొచ్చి బానిసలుగా అమ్మేవాళ్ళు, గుర్తుందా? అందులో ఒక వ్యక్తికి తాను ఒక రాజకుమారుణ్ణని, ఒక తెగకు తన తండ్రి రాజని తనకు అర్థమైనప్పుడు ఎట్లా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇక అలానే నీ ఆత్మీయ మతిమరుపు పోయినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించడం మొదలు పెడతావు. ఇక నేను సిగరెట్ తాగుతానా, నేను దేవుని కుమారుణ్ణి, నేను ఇట్లాంటి పొట్టి జాకెట్లు వేసుకుంటానా, తీసాయి, ఇది నా 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 యొక్క బీరువాలో ఉండదు, ఇది అది నా బీరువాలో కూడా ఉండదు, నేను దేవుని కుమార్తెను, నేను ఆమేన్ హల్లెలూయా. వింటున్నారని చెప్పింది, తీసేదాన్ని కాల్చేద్దాం పటు. నేనా ఇలాంటివి వేసుకోవడం, ఇలాంటి జీవించడం నేనా? ఏంటది? ప్రత్యక్షత. నువ్వు దేవుని కుమార్తెవని ప్రత్యక్షత, నువ్వు దేవుని యొక్క కుమార్తెవని ప్రత్యక్షత. సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది. ఇప్పుడు సృష్టి ఎదురు చూసే ముందు, సృష్టికి బయలుపరిచే ముందు వీళ్ళకు రావాలా బయలుపాటు, తాను దేవుని కుమారుడనని. నేను ఎప్పుడు చెప్తుంటాను, గాజులు తీస్తే నువ్వు దేవుని కుమార్తె కాలేదు, ఆభరణాలు తీస్తే నువ్వు దేవుని కుమార్తె కాలేవు. అవకాశం దొరికితే మళ్ళీ పెట్టుకుంటావు, ఫంక్షన్లలో మళ్ళీ పెట్టుకుంటావు. ఇక్కడ ఏదో నిండుగా దాని ఏమంటారంటే జాకెట్ కుచ్చుకొని వస్తే సరిపోయింది అనుకుంటావా? నీ ఫంక్షన్లో తెలిసిపోతుంది నువ్వు అక్కడ ఏం డ్రెస్ వేసుకొని పోతున్నావో. నువ్వు అవి తీసేస్తే పెళ్లి కుమార్తె, అవి తీసేస్తే నువ్వు దేవుని కుమార్తెవు కాదు. దేవుని కుమార్తె అనే ప్రత్యక్షత వచ్చినందుకు అవి తీసేయాల. అందుకే ఒకలా అంట, ఆమె ఇంకా తీయలేదంటే ఆమెకి ఇంకా ప్రత్యక్షత రాలేదు. అతను ఇంకా మానలేదంటే అతనికి ఇంకా ప్రత్యక్షత రాలేదు. అతను ఇంకా అలానే జీవిస్తున్నాడు, ఆమె ఇంకా అలానే జీవిస్తున్నాడు అంటే అర్థం ఏంటిది? వాళ్ళకి ఇంకా దేవుని యొక్క ఆత్మ వాళ్ళు ఏమిటో బయలుపరచలేదు. బహుశా వాళ్ళు లేరేమో ఆ గ్రంథంలో. ఎందుకంటే ఆ గ్రంథంలో ఉన్నోళ్ళు మాత్రమే వాళ్ళు చూసుకోగలుగుతారు. ఆ గ్రంథంలో లేనోడు ఎలా చూసుకుంటాడు? అక్కడ ఆ గ్రంథంలో ఉంటే వాళ్ళు చూసుకోగలుగుతారు. యోహాను చూశాడు 24 పెద్దలో తాను ఒకడని. యోహాను చూశాడు ఆత్మవశుడే వెళ్ళినప్పుడు, ఆ డైమెన్షన్కి, ఆ పరలోక డైమెన్షన్కి వెళ్ళినప్పుడు, ఆ పరలోక పరిమాణానికి వెళ్ళినప్పుడు 24 పెద్దలు కూర్చున్నారు అక్కడ సింహాసనాల పైన. అందులో 24 పెద్దలు ఎవరు? పాత నిబంధనలో ఉన్న 12 మంది గోత్రకర్తలు మరియు కొత్త నిబంధనలో ఉన్న 12 మంది అపోస్తులు. ఆ అపోస్తులలో ఒకడు యోహాను ఉన్నాడు అక్కడ. యోహాను తను చూసుకున్నాడు అక్కడ, ఉన్నాడు కనుక చూసుకున్నాడు అక్కడ. ఏమాన్ వింటున్నారా నేను చెప్పింది? అలానే ఒక వ్యక్తి ఆ గ్రంథంలో లేకుండా ఆ గ్రంథంలో తాను ఉన్నాడని ఎలా చూసుకోగలడు? మార్గం చాలా కఠినమైపోతుంది మనకు. మన మెసేజ్ ద్వారా చాలా ఇరుకైపోతుంది. కానీ నిజం అదే. నేను అందుకే మన చర్చలో రాకండి అంటా. నేను ఏదో ప్రత్యక్షత లేని వస్తేంది, రాకుంటేంది, వానికి బయలుపాటే లేదు. ఎందుకు వాడు వచ్చి ఇక్కడికి? వేస్ట్ ఆఫ్ టైం వాడికి. నన్ను బాధ పెట్టడం తప్ప ఇంకేం లేదు అక్కడ. పరిశుద్ధాత్మను బాధ పెట్టడం తప్ప. ఇట్స్ బెటర్ దే గో టు సమ్ అదర్ చర్చ్. వేరే సంఘానికి వెళ్ళడం మంచిది. వాళ్ళు ఇప్పుడు ద్వారం ఎక్కువైన మెసేజ్లలో బ్రెన్నం టేబుల్ ఎలగొట్టడానికే బోధించాడు. ఆయన అన్నాడు కూడా, వెళ్ళిపోవడానికే నేను బోధిస్తానా. 70 మంది శిష్యుల గురించి మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? మీరు విన్నారు ఎప్పుడన్నా మెసేజ్లో? ప్రవక్త అన్నావు, యేసుక్రీస్తు గుంపు ఎక్కువైపోయిందని చూశాడట. చర్చ్ మెంబర్స్ ఎక్కువైపోయినట, 70 మెంబర్స్కే. మరి ఇప్పుడు థౌజండ్స్ ఉన్నారు. మన వాళ్ళ పరిస్థితి ఏంది? యేసుప్రభు అక్కడికి వస్తే ఏం చేస్తాడు? 70 మందే ఎక్కువైపోయినట్ట ఆయనకు. అందుకే ఆయన ఏం చేశారట అంటే, కావాలని వాళ్ళు వెళ్ళిపోవాలని ఆ బోధించాడట. అని ప్రతిపాదన నేను కూడా అలానే బోధిస్తున్నాను. ఓ దేవునికి మహిమ. నేను వాళ్ళంత గొప్పని కాదు, కానీ దేవుని కృపలో నేను ఒక సంఘ కాపని, దేవుని చేత పిలబడి ఏర్పరచబడిన వాడిని కనుక ఖచ్చితంగా నేను కూడా ఇప్పుడు అలానే బోధిస్తా ఉన్నా. లెట్ దెమ్ గో అవుట్. వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. వాళ్ళు
ఈ వర్తమానాల ద్వారా ఫిల్టరింగ్ జరగాలి. ఆమేన్. గుర్తుంచుకోండి, ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథాన్ని దేనిలో నుండి చూడాలో తెలుసా? ముద్రలో నుండి చూడాలా. ఎవ్రీ బుక్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద 7 seals. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి పుస్తకం, 65 పుస్తకాలన్నీ దేంతో సంబంధం కలిగి ఉన్నాయంటే ముద్రలతో. ఎందుకంటే ఆ పుస్తకాలన్నీ ఎందులో నుండి వచ్చినాయో తెలుసా? ఎందుకంటే బోయాజ్ రూతు కథ ఉంది ఇక్కడ, ఎందుకంటే ఎస్తేర్ కథ ఉంది ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఎజ్రా ఉన్నాడు అక్కడ, గ్లోరీ. ఎందుకంటే నెహెమ్యా ఉన్నాడు అక్కడ. దేర్ ఇస్ ఎ బ్రైడ్, వధువు ఉన్నాడు అక్కడ. నెహెమ్యా వధువుకి సాదృశ్యం, ఎజ్రా వధువుకి సాదృశ్యం. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున వధువుకి సాదృశ్యం వాళ్ళు. దేవుడు అవన్నీ ఎందుకు భూమిపైన జరిగించుకుంటూ వచ్చాడో తెలుసా? స్టోరీస్. ఒక ఎజ్రాని ఎందుకు కలుగున్నాడో తెలుసా? ఒక నెహెమ్యాని ఎందుకు కలుగున్నాడో తెలుసా? ఒక ఏలియాని ఎందుకు కలుగున్నాడో తెలుసా? ఒక ఇస్సాకు రిబ్కాని ఎందుకు కలుగున్నాడో తెలుసా? దేవుడు వాళ్ళందరి పాత్రలను ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? ద బుక్, పుస్తకం. ఆ పుస్తకములో ఉన్న నిజరూప పాత్రలను సాదృశ్యాలలో, అక్కడ ఛాయలలో, అక్కడ నీడలలో చూపిస్తున్నాడు ఆయన. అందుకే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు అర్థం కావాలంటే ఎందులో నుండి చూడాలి తెలుసా? పుస్తకం. ఈ ముద్రలు అన్నిటికన్నా ముందు పుస్తకం. ప్రకటన గ్రంథం అన్నిటికన్నా ముందు. అందుకే ప్రాఫెట్ అంటాడు, 7 ముద్రలు పరిశుద్ధ గ్రంథంలో ఉండడం కాదు, పరిశుద్ధ గ్రంథమే 7 ముద్రల్లో ఉన్నాయి. 7 ముద్రలు తెరవబడడం ద్వారా పరిశుద్ధ గ్రంథము తెరవబడింది. అందుకే ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనంలో, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మమును సమాప్తమవునని చెప్పాను. మర్మాలు కాదు, మర్మం, మిస్టరీ. బుక్ ఈజ్ ద మిస్టరీ. పుస్తకమే మర్మమై ఉన్నది. ద బుక్ ఈజ్ ద మిస్టరీ. పుస్తకమే మర్మమై ఉన్నది. ఈ మెసేజ్కి నేను పెడుతున్న టైటిల్ అదే, బుక్ ఈజ్ ద మిస్టరీ. పుస్తకమే మర్మమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని మర్మమై ఉన్నది. అది ఎవరికి ఇంతవరకు బయలుపరచబడలేదు, కానీ ఛాయలలో చూపించబడ్డది, నీడలలో చూపించబడ్డది, సాదృశ్యాలలో చూపించబడ్డది. ఎందుకు యిర్మీయా ఆ చిన్న స్థలాన్ని కొని దాని కాగితాలను తీసుకెళ్ళి కుండలో పెట్టాడు? ఛాయ, నీడ. వింటున్నారా నేను చెప్పాను? అది ఛాయ, నీడ. ఆ కుండ, మట్టి కుండ, క్రీస్తు శరీరం, యేసు శరీరం. అందులో ఉన్న పత్రాలు నువ్వు నేను. హక్కుపత్రం మనమే. ఆమేన్, మన హక్కుపత్రాలే అవి. వినపడుతుందా నేను చెప్పేదాన్ని? ఏమైనా ఎక్కుతుందా? ఆర్ యు క్యాచింగ్ ద పాయింట్స్? చూడండి, నువ్వు నేను ఎక్కడ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సీ, 7 ముద్రల గ్రంథము లో నుండి పరిశుద్ధ గ్రంథం వచ్చింది. అంటే దేవుడు తన మనస్సులో 7 ముద్రల గ్రంథమును పెట్టుకొని ప్రతి పాత్రను తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుని మర్మము ఆ 7 ముద్రల గ్రంథము 7వ దూత పలుకు దినములలో విప్పబడుతుంది, బయలుపరచబడుతుంది. ఎందుకంటే ఆ గ్రంథాన్ని పట్టుకొని బలిష్ఠుడు దూత దిగి వస్తున్నాడు. ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు బలిష్ఠుడైన దూత. ప్రకటన 10వ అధ్యాయం 8వ వచనం యోహాను, 8 నుండి 11. ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం 7వ దూత. యాక్చువల్గా 7వ దూత గురించి రాయబడాలంటే ప్రకటన 3లో ఉండాలి. ఎందుకంటే ప్రకటన 3వ అధ్యాయం 14 నుండి 22 వచనాలు 7వ సంఘకాలం గురించి. కానీ ఎందుకు ప్రకటన 10లో వచ్చాడు? ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత దిగి వస్తున్నాడు. అదే ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. ప్రకటన 10లో యోహాను ఉన్నాడు. అదే ప్రకటన 10వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు వచ్చున్నారంటే ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం వచ్చింది. ఎందుకంటే ఆ పుస్తక మర్మాన్ని యోహానికి ఇవ్వాల్సింది ఎవరంటే 7వ దూత కనుక.
ఏమాన్ ఏమాన్ ఏమాన్. మరి ఇప్పుడు యోహాను దాన్ని తిన్నప్పుడు ఏమైపోతుంది? ఇక పుస్తకము యోహాన్ అయిపోయాడిగా. ఇప్పుడు పుస్తకము యోహాన్ అయిపోయాడిగా. యోహానే పుస్తకం అయిపోయాడు ఇక్కడ. ఏమాన్ ఏమాన్ ఏమాన్. అందుకే నువ్వు మరలా ప్రవచిస్తావన్నాడు. రాజులను గురించి, ఆయా భాషల వాళ్ళ గురించి, జరగబోయే సంగతి గురించి నువ్వు మరలా ప్రవచిస్తావన్నాడు. అందుకే ఇప్పుడు దేవుని నోరు ఎవరంటే వధువు అయి ఉన్నది, యోహాను అయి ఉన్నాడు. ఇప్పుడు కొందరు అంటారు, బ్రదర్ పాస్టర్ మార్క్ గారు, మేము ఇంట్లో మెసేజ్లు వింటాం, మేము చర్చకు రాము. ఇప్పుడు దేవుని నోరు ఎవరు? నువ్వు వింటానన్నది ప్రవక్త మెసేజ్లు, కానీ ఇప్పుడు వాటిని ఎవరి ద్వారా బయలుపరుస్తున్నాడు? ఇప్పుడు ప్రవక్త వర్తమానాలను ఎవరి ద్వారా బయలుపరుస్తున్నాడు? ఇప్పుడు వధువు ద్వారా బయలుపరుస్తున్నాడు, పెళ్లి కుమార్తె ద్వారా బయలుపరుస్తున్నాడు. సో ఇప్పుడు దేవుడు నోరు పెళ్లి కుమార్తె అయితే పెళ్లి కుమార్తె ద్వారా మాట్లాడుతా అంటే నేను ఇంట్లో ఉంటా అంటే ఎట్లా కుదురుతుంది? మేము వింటాం, ఇంట్లో ప్రతిభార మెసేజ్లు వింటాను. వినొద్దని నేను అంటలేను, వినాలా, వినమనే చెప్పేది, అర్చేది, గోల్ చేసేది, విను 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 అని. కానీ ఇప్పుడు దేవుని నోరుగా ఉన్న 5 రకాల పరిచర్య యొక్క వర్తమానం వింటేనే నీకు 7వ దూత చెప్పిన వర్తమానం అర్థమైంది.